హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్. ఇది ఒక స్మాల్ స్టోరీస్ ఇష్టపడేవారు మినీ కథల మణిహారం అనే లింక్ ఇచ్చాను. అందులో చాలా మినీ స్టోరీస్ ఉన్నాయి. ఈరోజు మొగుడంటే భయం, కాపురమైతే చెయ్యదు, కానీ మొగుడికి వేరే అంటే శివంగిలా లేస్తుంది. రాములమ్మ కాస్త గడుస్తుంది, పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా నోటి గద్దరితనంతో బతికేస్తుంది. అలా అని మంచిది కాదు అనుకుంటారేమో, చాలా మంచిది. ఒక్కగానొక్క కొడుకు, చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళకొక పాప అంజలి పుట్టాక కోడలకు అనారోగ్యం వలన ఇక పిల్లలు పుట్టలేదు. రాములమ్మ భర్త ఎప్పుడో చనిపోయాడు. కొడుక్కి ఒక్క మగపిల్లగాడన్నా లేకపోతే ఎలా వాళ్ళ వంశం ఆగిపోతుంది అని బాధ. అలా అని కోడల పరిస్థితికి ఏమీ అనలేదు, కానీ ఇంకొక పెళ్లి చెయ్యాలి, ఇద్దరు పిల్లలను పోషించలేని పరిస్థితి కాదు అని కొడుకుని పోరు పెట్టేది. కొడుకు తనకు భార్య ఒక బిడ్డ ఉండగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడక ఆ వంక ఈ వంక అడ్డు పెడుతూ కాలం జరుపుతున్నాడు. అలా అంజలికి 10 సంవత్సరాలు వచ్చాక భార్య చనిపోయింది. ఇక రాములమ్మ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలి అని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. 10 సంవత్సరాల ఆడపిల్ల తండ్రికి పెళ్లి కావాలంటే కష్టమైన పని. ఆమె సంబంధాల వేట మాత్రం ఆపలేదు. అలా ఒక ఊరిలో ఒక సంపన్న కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే అల్లుడిని ఇల్లరికం తెస్తే సంపద ఎక్కువై తాగుడికి బానిసగా మారి వాళ్ళకు ఒక అమ్మాయి లక్ష్మి పుట్టాక అతను చనిపోయాడు. ఇప్పుడు లక్ష్మికి 12 సంవత్సరాలు. అంత సంపద ఉండి బిడ్డకు ఇంత చిన్న వయసులోనే భర్త లేకుండా మళ్ళీ ఒక ఆడపిల్ల అని ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. లక్ష్మిని చూస్తే ఆమెకు పెళ్లి కావటం లేదు. రాములమ్మకి అంత స్తోమత లేకపోయినా లక్ష్మి తల్లిని అడగటానికి వెళ్ళింది. అంజలి తండ్రిని చూసిన వాళ్ళు వీళ్ళిద్దరికి ముడిపెడితే వీళ్ళ జీవితాలు బాగుంటాయి, ఇద్దరు ఆడపిల్లలతోటి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని అంజలి తండ్రిని లక్ష్మి తల్లిని ఎవ్వరేమనుకున్నా కానీ వాళ్ళ బిడ్డల జీవితాలు వాళ్ళకు ముఖ్యమని పెళ్లి చేశారు. ఆ ఉన్న సంపద మొత్తం అంజలి తండ్రికి అప్పజెప్పేస్తే వాళ్ళు హ్యాపీ అయ్యారు. ఇటు రాములమ్మ హ్యాపీ అయింది. లక్ష్మి అంజలిని ఇద్దరికి కూడా తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళు కూడా చక్కగా అక్కా చెల్లెల్లా కలిసిపోయారు. లక్ష్మి పెద్దదైంది. ఆ అమ్మాయికి అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేశారు. ఆ ఊళ్ళో ఉన్నవరికి చదువుకొని పద్ధతిగా ఉంటుంది. అంజలి కూడా పెద్దదైనప్పుడు లక్ష్మి తల్లి అప్పుడు నెల తప్పింది. అంటే అప్పుడు లక్ష్మికి 15 సంవత్సరాలు, అంజలికి 13. ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఆ తమ్ముడంటే ప్రాణం. రాములమ్మకి వాడిని చూస్తే వాళ్ళ వంశం నిలబడ్డది అని, ఇంత పెద్ద కుటుంబానికి రారాజు అని, అందగాడు అని యోగీశ్వర్ అని పేరు పెట్టుకున్నారు. యోగేశ్వర్కి 5వ సంవత్సరం లక్ష్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అతన్ని కూడా ఇల్లరికమే తెచ్చుకున్నారు. వాళ్ళకు 1 సంవత్సరంలో పాప పుట్టింది. ఈశ్వర్కి భార్య అని పెద్దలు నిర్ణయించి అతని పేరుకు తగినట్టుగా భార్గవి అని పేరు పెట్టారు. అలా పెద్దలు ఒకరొకరు కాలం చేశారు. రాములమ్మ మాత్రం జీడి గింజలాగా బాగానే ఉంది. అలా ఈశ్వర్కి 7వ సంవత్సరం అంజలికి కూడా మంచి సంబంధం చూశారు. కానీ తల్లిదండ్రులు ఏదో పని నిమిత్తం వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆడపిల్లకి పెళ్లి చేయొచ్చు, కీడు జరిగిన ఇంట్లో శుభం జరగాలని అందరూ అనుకున్న సంబంధం ప్రకారమే ఇల్లరికం రాములమ్మ దగ్గరుండి అంజలికి పెళ్లి చేసింది. తల్లిదండ్రులు లేని పిల్లలైనా కానీ లక్ష్మిని అంజలిని జాగ్రత్తగా చూస్తూ వాళ్ళ భర్తలు వీళ్ళని ఏమైనా అంటే ముళ్ళుగర్ర తీసుకొని వెంటపడి తరిమి కొట్టేది. నా మనవరాళ్ల మీదకి చెయ్యి లేస్తే ఒక్కొక్కడికి చేతులు విరగ్గొట్టేస్తా, ఎదవల్లారా, పని చేయటం చేత కాదు కానీ ఆడపిల్లల మీద చెయ్యి బాగా లేస్తుంది అని ఇంటికి రాకుండా కొట్టేది. వాళ్ళకేమో అంత కష్టం చేయడం చేత కాదు. రాములమ్మ పని వాళ్ళని పెట్టి చేపిస్తున్నా ఆమెకు సహాయంగా రారు. అలా అంజలికి కూడా ఒక పాప పుట్టింది. అంజలి ఆ పాపకి నేను శివాని అని పేరు పెట్టుకుంటా, నాకు ఆ పేరంటే ఇష్టం అంటే రాములమ్మ అది పుట్టిన దగ్గర నుంచి ఏడవటం తెలియదు. నువ్వేదో ఆకలవుతుందేమో అని పాలిస్తే తాగటం తప్ప ఎప్పుడు చూడు నిద్రపోతూనే ఉంటుంది. కొంచెం కూడా చలాకితనమే లేదు. నీ బిడ్డ ఏమైనా శివంగియా అనుకుని ఆ పేరు పెడుతున్నావా అని ఎటకారంగా అని, నీకు ఎలా నచ్చితే అలా పెట్టుకో అనేది. అప్పటికి మన హీరోకి 9 సంవత్సరాలు. తల్లిదండ్రులు లేకపోయినా అక్కలు చాలా ప్రేమగా చూసుకోవటం, నానమ్మ అంతకంటే గారాబం చెయ్యటం. ఈశ్వర్ లైఫ్ చాలా హ్యాపీగా జరిగిపోతుంది. అలా అంజలికి ఇంకొక పాప పావని కూడా పుట్టింది. ఈశ్వర్కి 10th అయిపోగానే బాగా చదువుకోవాలి అని ఇంటర్ సిటీలో చేర్పించారు. నానమ్మ గారాబం, అక్కల గారాబంతో జీవితం అంటే తెలియదు కదా,
తన ఊరు నుంచి ఆ కాలేజీలో చేరిన ఒక అమ్మాయికి పడిపోయాడు. అమ్మాయి పేరు వసంత. ఫస్ట్ లవ్. ఇద్దరికి చాలా డీప్గా వెళ్ళిపోయారు. అయినా కూడా ఇంటర్ చక్కగా పాస్ అయ్యారు. వీళ్ళ లవ్ కాస్త రాములమ్మకు తెలిసింది. ఇంట్లో భార్గవి ఉండగా వేరే దాన్ని లవ్ చేయటము ఏంటి అని మనవడిని ఒక మాట కూడా అనకుండా వాసంతి ఇంటి మీదికి పోయి గొడవ చేసి గగ్గోలు పెట్టింది. నా ఇంట్లో నా మనవరాలు ఉండగా నీ బిడ్డ నా మనవడిని వలలో వేసుకుంది, మా సొమ్ము అప్పనంగా తిందామని కుటుంబం ప్లాన్ చేశారు అని ఊరంతా ఒక చోటికి వచ్చేలా చేసింది. వాసంతి తల్లిదండ్రులు కోపం వచ్చి డిగ్రీ చదివించాలి అనుకున్న వాసంతిని కూడా శుభ్రంగా పెళ్లి చేసి పంపించేశారు. ఈశ్వర్ వాసంతి ఇద్దరు డిగ్రీ చదువుతూ ప్రేమకు కూడా డిగ్రీ పట్టా ఇవ్వాలి అనుకుని ఎన్నో కలలు కన్నారు. తన కలల సౌదాన్ని కాలరాసింది అని రాములమ్మపై కోపంతో అసలు చదువుకోను అని భీష్మించి కూర్చొని తన లైఫ్ మొత్తం నానమ్మ ఆగం చేసింది అని కోపంతో ఇక వ్యవసాయం పనులు చూసుకుంటూ బిజీ అయిపోయాడు. అక్కల పిల్లలు పెరుగుతున్నారు. మగ పిల్లాడినైనా నా లవ్వే ముసల్ది ఇలా చేసింది, రేపు పిల్లలు కూడా అలా ప్రేమిస్తే నాకులాగా బాధపడాలి అని వాళ్ళ పాలిట హిట్లర్గా మారాడు. రాములమ్మకి మనవరాళ్ళ పాలిట హిట్లర్గా మారిపోయినా మనవణ్ణి చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఈశ్వర్ని చూస్తే ఇంకాస్త ముచ్చటగా అనిపిస్తుంది. వీడికి చదువు లేకపోతే ఏంటి, అందంగా ఉన్నాడు, సంపద ఉంది, నా ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కట్టపెట్టేయొచ్చు అని చూస్తూ ఉంది. భార్గవి చక్కగా చదువుకుంది, ఇంటర్ అయిపోయింది. ముసలిది పెళ్లి చేస్తాను అని గోల చేస్తే భార్గవి నేను చదువుకోవాలి, ఇప్పుడే పెళ్ళి అంటే ముసల్దానా అని గోల చేసేది. లక్ష్మి కూడా నానమ్మ అది చదువుకుంటుంది, చదువుకొని అయినా ఈశ్వర్కి ఏమంత వయసు అయింది, ఇప్పుడు 24 కదా, దీన్ని చదువు అయిపోయాక చేద్దాము అని నచ్చజెప్పుకొని వచ్చారు. మన శివాని పాప ఎంత మట్టి బుర్రది అంటే స్కూల్ అంటే ఏడుస్తుంది, ఆడుకోమంటే పరుగులు తీస్తుంది. 10th 6 సబ్జెక్టులని 6 సార్లు రాసి పాస్ అయింది. శివ చదువుని చూసి ఒకసారి ఈశ్వర్ బెల్ట్ తీసుకొని కొట్టాడు. మట్టి బుర్రకి ఏమీ తెలియదు అని ఎంత భయపెట్టినా చదవటం లేదు. అసలే మామూలుగా వాళ్ళని హిట్లర్గా చూస్తాడు. శివ మరీ 6 సబ్జెక్టులు 6 సార్లు రాసే వరకు ఈశ్వర్కి బీపీ పెరిగింది, అందుకే కొట్టాడు. శివ పాపకి ఆ రోజు నుంచి ఈశ్వర్ అంటేనే చుచ్చు పోసుకుంటుంది. శివ ఏదైనా మాట వినలేదు అంటే అంజలి నేను మామయ్యకి చెప్తాను అంటే చాలు నోరు మూసుకొని భయంతో చేస్తుంది, అంత భయం. శివకి ఈశ్వర్ ఇంట్లో ఉంటే శివ బయట ఉంటుంది, ఈశ్వర్ బయట ఉంటే శివ ఇంట్లో ఉంటుంది. అలా ఈశ్వర్కి ఏ రోజు కంట పడకుండా ఒక ఇంట్లోనే చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తుంది. అదేంటో మామ తిడుతున్నాడు, భార్గవి అక్క మంచిగా చదువుకుంటుంది, అమ్మ నాన్న బుజ్జిగించి చెప్తున్నారు అని ఎంతసేపు బుక్ తీసినా కానీ అది ఒక్క ముక్క కూడా బుర్రలోకి పోదు. కానీ సెల్లులో రీల్స్ చూడమంటే 24 గంటలు నిద్రపోకుండా చూస్తుంది. మొగుడు పిల్లల కామెడీ అంటే పిచ్చ ఇష్టం, ఎందుకంటే ఇంట్లో అస్సలు కామెడీ ఉండదు కదా. ఆనందంగా తన జీవితాన్ని ఇంటర్ చదువుతూ కూడా ఆ 10th కష్టంగా కంప్లీట్ చేసింది. ఇంటర్లో కొన్ని అటకెక్కాయి, అవి డిగ్రీలో చదువుతూ కంప్లీట్ చేస్తాను అని పెద్ద తోపులాగా డిగ్రీ కాలేజీలో చేరింది. ఇప్పుడు శివకి 20. భార్గవి చదువు అయిపోయింది అని ఇంట్లో ముసలిది గోల చేసి ముహూర్తాలు పెట్టేసింది. భార్గవి తల్లి లక్ష్మితో అమ్మ నేను మామయ్యని చేసుకోను, కాక చేసుకోను, నీ తమ్ముడు ఏదో ఉత్తముడు అన్నట్టు అలాంటి వాడు నాకు దొరకడు అన్నట్టు ముసలిది అంతా చేస్తుంది. చదువు చూస్తే 0, క్యారెక్టర్ ఏమైనా గుడ్డా అంటే ఎప్పుడో నా చిన్నప్పుడే ప్రేమించాడు. ఆవిడతో ఆయన గారికి పెళ్ళి అయితే ఇప్పుడు ఆయన గారి కూతురు స్కూల్కు పోయేది, వసంత కూతురు స్కూల్కి వెళ్తుంది. సరే ప్రేమలో ఫెయిల్ అయ్యాడు అంటే క్యారెక్టర్ ఏమన్నా సూపర్గా ఉందా అంటే పంపు సెట్ల దగ్గర గడ్డివాముల దగ్గర ఈయన చేసే రాసలీలలు ఊరంతా తెలుసు. మీరు అక్కలు కదా వెనుసుకేసుకొని వస్తారు అంటుంటే లక్ష్మి వయసులో ఉన్నాడు కదనే, పెళ్ళైతే అలా చేయడు, అయినా నా తమ్ముడు కంటే గొప్పవాడు నీకు దొరుకుతాడా, ఎంత అందంగా ఉంటాడు, చదువుదేముంది బండ కష్టం చేస్తాడు, కష్టం తెలిసిన మనిషికి జీవితం తెలుస్తుంది, వాడు అలా పాడైపోవటానికి కారణం మీ జేజమ్మే కదా, ఏదో అప్పుడు లవ్ చేస్తే పెళ్లి చేస్తే అయిపోయేది, నువ్వున్నావని నీ జీవితం బాగుండాలి వాడితో అనే కదా నిన్ను ఆలోచించి మా నానమ్మ అలా చేసిందని కోపంతో మీ మామయ్య అలా చేస్తున్నాడు. కానీ మీకోసం పండగలకైనా ఏదైనా కావాలి అంటే ఎంత చక్కగా తెచ్చి పెడతాడు. మీ నాన్న అన్న అంతలా నిన్ను చూసుకుంటాడా, ఇక రేపు వాడికి భారీగా అయితే నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు, ఆలోచించమ్మా అని చాలా హితబోధలు చేస్తుంది లక్ష్మి.
భార్గవి చదువుకుంది కదా, ఇలా పల్లెటూరులో వాడిని పెళ్లి చేసుకోవాలి అని ఆమెకు అనిపించక వద్దంటే ముహూర్తాలు పెట్టారని రేపు పెళ్ళి అనగా జంప్ జలాని. ఎందుకంటే తల్లితో చెప్పినా వినటం లేదు, తన ఓడు తండ్రికి చెప్పుకున్నా కానీ ఈశ్వర్ లేనిది మనం బతకలేము అన్నట్టు మాట్లాడతాడు. నేను ఎలాగూ చదువుకున్నా మంచి ఉద్యోగం వస్తుంది, వీళ్ళతో నాకేంది అనుకుని భార్గవి నైట్కి నైటే జంపు. ఈ విషయం తెలిసిన ఈశ్వర్ ఇక ముసల్దాన్ని మీద ఫైర్ అయ్యాడు కదా, నా లైఫ్ మొత్తం సర్వనాశనం చేసింది ఇది, దీన్ని చంపేస్తే పీడ పోతుంది, ఇంట్లో మనవరాలు ఉంది అని నేను ప్రేమించిన దాన్ని కాదు అన్నది, నాకు చాలా సంబంధాలు వస్తే కూడా పెళ్ళి చేయకుండా వాళ్ళని తిట్టి పంపించింది, ఇప్పుడు ఊరంతా ఈశ్వర్ గాడికి పెళ్ళి అని ఇప్పటికే ముదిరిపోయాడు అని అంటుంటే ఇక ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ అయితే అప్పుడు చెప్తానే ముసల్దానా, ఇక నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకోను, మళ్ళీ పెళ్ళి అన్నావంటే నిన్ను దుక్కి ట్రాక్టర్ కింద వేసి దుక్కి కొడతా, ఒక్క పీస్ కూడా మళ్ళీ కనిపించవు అని కోపంగా వెళ్ళిపోయాడు. రాములమ్మకు కూడా చాలా బాధగా అనిపించింది. తన మనవరాలు సుఖపడుతుంది అనుకొని భార్గవికి చెయ్యాలి అనుకొని అన్ని సంబంధాలు చెడగొట్టింది. ఈశ్వరికి వయసు చూస్తే 30 వస్తున్నాయి, ఇప్పుడు వేరే సంబంధం అంటే ఆమె మీద ఉమ్ము వేస్తారు అని అంజలిని కాళ్ళు పట్టుకొని అంత పనిగా బ్రతిలాడుతుంది. అంజలికి మాత్రం తమ్ముడంటే ఇష్టం లేక కాదు, భార్గవి చేసుకున్నా ఆమెకి ఏమీ కాదు, కానీ భార్గవి అలా చేసింది. శివ చాలా అమాయకురాలు, చాలా భయస్తురాలు. ఇక ఒక ఇంట్లో ఉండి కూడా శివ ఏ రోజు ఈశ్వరికి ఎదురుపడే ధైర్యం చేయలేదు, అటువంటి పిల్లని తమ్ముడికి ఎలా ఇవ్వాలి అని అంజలి బాధపడుతుంది. లక్ష్మి రాములమ్మ శివని ఏదో రకంగా ఒప్పిద్దామే, రేపు ముహూర్తం టయానికి మండపంలో ఎవరితోనో ఒకరితో వాడి పెళ్లి చేయకపోతే ఇక వాడు ఈ జన్మకి చేసుకోడు, వాడు కూడా ఎంత మొండివాడో మనకు తెలుసు, వాడికి కరెక్ట్ టైంకి పెళ్లి అయితే పిల్లా పాపలతో హాయిగా ఉండేవాడు. భార్గవి కోసం అందరం ఆలోచించాము, అది ఇలా చేస్తుందని మనకు మాత్రం తెలుసా అని శివ పాపం దగ్గరికి వెళ్ళారు. ఇంకా మన శివకి అక్క జంప్ జలాని అయింది అని తెలియదు, కానీ ఆ హిట్లర్తో మా అక్క పాపం ఏం సుఖపడుతుంది, మా అక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని బాధపడుతుంది. చెల్లి పావనితో ఒసేయ్, అక్క జీవితం అలా సర్వనాశనం అవుతుంటే నువ్వు పందిలాగా మెక్కుతున్నావు అని చెల్లిని తిడుతుంది. పావని, అదేంటక్క, చిన్నప్పటి నుంచి అనుకుందే కదా, అయినా మామయ్యకి ఏం తక్కువ, నేను మరీ చిన్నపిల్లని అయిపోయాను, కానీ నేను చాలాసార్లు అనుకున్నా పావనక్కలా ముందు పుట్టలేదు అని, అయినా తిడతాడు అంటున్నావు, కానీ భార్గవక్కని నన్ను ఎప్పుడు తిట్టాడమ్మా, మేము మంచిగా చదువుకుంటాం కాబట్టి ఇంకా మాకు గిఫ్టులు కూడా ఇస్తున్నాడు, నీ మొద్దు బుర్రకే చదువు ఎక్కక నువ్వు తిట్లు తింటావు, నీకు బావ హిట్లర్ లాగే కనిపిస్తాడు, ఎందుకంటే మంచిగా చదువుకోమంటే నీకు నచ్చదు కదా అని ఎటకారంగా అంటుంది. చెల్లి లడ్డూలు తింటుంటే శివ ఒక లడ్డూ తీసుకొని మూతి తిప్పుకుంటూ, అయినా నాకెందుకులే, ఈ పెళ్లి కాగానే నేను డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతున్నా అని లేని కాలర్ ఎగరేస్తూ లడ్డూ తింటుంది. రాములమ్మ, లక్ష్మి, అంజలి ముగ్గురు రూమ్లోకి వస్తా లక్ష్మి పట్టు చీరలు నగలు శివకిస్తుంటే రాములమ్మ, ఇవి కట్టుకొని రెడీ కావే అన్నది. శివ వాటిని చూస్తూ, ఏ ముసలి నీకేమైనా మైండ్ దొబ్బిందా, అవి అక్క కోసం, నాకు పెళ్ళికి లంగావోని తీసుకున్నారు కదా, ఇదిగో అని మంచం మీద చూపిస్తూ, మీరు వెళ్ళండి నేను రెడీ అయి వస్తాను అని చెప్తుంటే పావని, మంచి బ్రిలియంట్ కదా అక్క, ఇప్పటి వరకు నువ్వు భార్గవి అక్క కోసం బాధపడ్డావు కదా, భార్గవి అక్క జంప్ జలాని అనుకుంటా, ఆ ప్లేస్ నీకు వస్తుంది, అందుకే ఆ చీరని నీకు కట్టాం, దానికి అమ్మ పెద్దమ్మ ఈ ముసలిదాన్ని తోడుగా తెచ్చుకున్నారే అని తీయగా అనగానే శివ పాప తింటున్న లడ్డు వదిలేసి, ఏంటి నేను హిట్లర్ని పెళ్లి చేసుకోవాలా అని గజా గజా వణుకుతూ తల్లికి చిటికని వేలు చూపించి బాత్రూంలోకి దూరింది. పావని, అది పెళ్లి ముహూర్తం దాటిపోయేదాకా కూడా బయటికి రాదు, నేను కట్టుకోనా అని నవ్వుతుంది. రాములమ్మ, మాయమ్మే నీకున్న బుద్ధి ఎవరికీ లేదు, నువ్వేమో మరీ 15 సంవత్సరాలు చిన్నదానివి అయిపోయావు, అయినా నిన్ను కట్టబెడితే మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోతారమ్మా, ఈ పావని ముందు పుట్టినా అయిపోయేది అని రాములమ్మ బాధపడుతుంది. లక్ష్మి, నువ్వు ఆగవే అని పావని నెత్తి మీద ఒక్కటేసి లక్ష్మి తలుపు తడుతూ, అమ్మ శివ, నీ పెద్దమ్మ మాట వినవా, నీకు చిన్నప్పటి నుంచి ఎన్ని మంచి మాటలు చెప్పానే అని బాధగా తలుపు తడుతుంది. శివ, ఏం చెప్పావు పెద్దమ్మ, నీకేందే బంగారు బొమ్మలా ఉన్నావు, చదువు లేకపోతే ఏమవుతుంది, రాజకుమారుడు లాంటి మొగుడు వస్తాడు, వాడు నీ కాళ్ళు రోజు ఒత్తుతాడు, నువ్వు చదువు రావటం లేదు అని బాధపడకు అన్నావు,
మరి ఏడు రాజకుమారుడు, నాకు రాజకుమారుడిని పెళ్లి చేస్తానని హిట్లర్కి ఇచ్చి పెళ్లి చేస్తారా? నేను రాను కాక రాను అని వాష్రూమ్లో సెట్ అయిపోయింది. వీళ్ళు నన్ను వదిలేలా లేరు, మా అక్క జంప్ అయింది కదా, నేను కూడా జంప్. కానీ అక్క కంటే ఏదో ఒక జాబు వస్తుంది, అది ఏ హాస్టల్లోనే బతుకుతుంది. నీ మొహానికి ఇంటర్ కూడా కంప్లీట్ కాలేదు కదనే, నువ్వేం చేస్తావు? అయినా ఈ వాష్రూమ్ నుంచి నువ్వు పారిపోయే కిటికీ కూడా లేదు. డోర్ తీస్తే నిన్ను అందరూ బలవంతం చేసి ఆ హిట్లర్కి కట్టబెట్టేస్తారు. నేను రీల్స్లో చూసింది పెళ్ళం కాళ్ళు మొగుడు నొక్కటం, మా పెద్దమ్మ చెప్పింది అదే. మరి నేను హిట్లర్ని పెళ్లి చేసుకుంటే బాబోయ్, మామయ్య గదిలో ఉంటేనే మనకి చుచ్చు పడుతుంది, గదిలో దాకానా ఇంట్లో ఉంటేనే నేను ఉండను కదా. మరి అమ్మో, ఇంతకంటే నేను ఎక్కువ ఆలోచించను, నాకు ఈ పెళ్ళి వద్దు అని నేను రానుగాక రాను అని మొత్తుకుంటుంది. డోర్ దగ్గర పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మ, నాన్న, ముసలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ముసలి అంటుంది కదా, మా పరువు నిలబెట్టవే, ఊళ్ళో రేపటి నుంచి తల ఎత్తుకోలేము, ఈ వయసులో నేను ఈ బాధతో పోయినా ప్రశాంతంగా పోలేనే, చిన్నపిల్లవైన నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా శివ అని బాధగా అంటుంది. పెద్దమ్మ, వాడు బంగారమే, ఆ భార్గవి దాని జీవితంలో నిప్పులు పోసుకుంది, నీకొచ్చే అదృష్టాన్ని ఎందుకు కాలదనుకుంటావే, నా బంగారు తల్లివి కదా, నీకే కష్టం రాకుండా నేను నిన్ను జీవితాంతం చూసుకుంటానే, వాడు నిన్నేమైనా అంటే నేను ఊరుకోను తల్లి అని బుజ్జగిస్తుంది. అంజలి, అమ్మా శివ, నేను ఇంతవరకు ఎప్పుడు నిన్నేమీ అడగలేదు, నా తమ్ముడు బంగారమే, వాడు రేపు ఊళ్ళో తలెత్తుకొని తిరగలేడు, ఇప్పటికైనా ఆ ముసలిది చేసింది దానికి వాడు పాడైపోతున్నాడు, చూస్తూ ఉండలేకపోతున్నామే, నా బంగారు తల్లివి కదూ, ఈరోజు ఇంత బాధపడుతున్నావు కానీ ఏదో ఒకరోజు అమ్మాని తమ్ముడిని పెళ్లి చేసుకోవటం నేను ఎంత అదృష్టవంతురాలనే అంటావు అని ఎన్నో చెప్పుకొస్తుంది. పెద్దమ్మ, పెద్దనాన్న, నాన్న వాడి మనసు పాడైపోయి అన్నీ వదిలేసేటైనా వెళ్ళిపోతే మనకి ఇంత ఉన్నా కానీ బతకలేము అంటారు. అలా బతిలాడి నువ్వు వస్తావా తలుపు పలగొట్టాలా అని అంటుంటే భయంగా తలుపు తీసింది. తండ్రిని పెదనాన్నని హగ్ చేసుకొని నేను కాలేజీకి పోతాను, పెళ్లి చేసుకోను అని ఏడుస్తుంది. లక్ష్మి, 20 ఏళ్ళు వచ్చాయి, నువ్వు ఆ డిగ్రీ 25కో 26కో కంప్లీట్ చేస్తావు, అంతా కష్టపడి చదివి తర్వాత అయినా పెళ్లి చేసుకునేదే కదమ్మా, నీకు ఎలాగూ ఆ చదువుపై ధ్యాస లేదు అని లక్ష్మి అంజలి బుజ్జగించి, జేజీ మీ ఈ వయసులో ఏడిపించటం కూడా కరెక్ట్ కాదు, మీ అందరి కోసమే కదా ఆలోచించేది అని చీర కట్టి రెడీ చేసి కొబ్బరి బోండం చేతిలో పెట్టి ఒక పక్క అంజలి ఒక పక్క లక్ష్మి పట్టుకొని మండపం ఎక్కుతున్నారు. ఈశ్వర్ ముసలిదాని మీద కోపంతో మండపం మీద కూర్చున్నాడు. నా లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసింది, ఏం చేస్తారో చూద్దామని బుట్ట బొమ్మలా ఇద్దరక్కలు నడిపించుకుని శివని తీసుకుని వస్తుంటే నేను రోజు చూసేదేనా ఇది అని ఆలోచిస్తూ పక్కన బావలు ఉంటే మరీ చిన్నపిల్ల కదా బావా అని అంటుంటే వాళ్ళు పెద్దగా ఏం లేదురా, 9 సంవత్సరాలేగా, అయినా కత్తిపీట 10 ఉండాలి కానీ దానికి ఏదైతే ఒకటే కట్ చేయటానికి అన్నారు. ఈశ్వర్ గుర్రుగా వాళ్ళని చూస్తూ శివని చూస్తున్నాడు. శివ అక్కడ వరకు కాస్త వచ్చింది. మండపం ఎక్కేటప్పుడు ఈశ్వర్ని చూసి చేతిలో కొబ్బరి బొండం డ్యాన్స్ వేస్తుంది. అప్పుడు ఒక్క స్టెప్ కూడా మీద కూడా పడటం లేదు, కాలు గజ 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 వణుకుతుంటే అంజలి లక్ష్మి ఇద్దరు చెరొక జబ్బా పట్టి ఈడ్చుకొని వచ్చినట్టుగా పాపం తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. పంతులు గారు ఏం చెప్తున్నారో పాపం శివకైతే తెలియదు. ఈశ్వర్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. జీలకర్ర బెల్లం పంతులు గారు శివ చేతిలో ఈశ్వర్ చేతిలో పెట్టి పరదా ఉండగానే ఒకరి తలపై ఒకరికి పెట్టించి పరదా తొలగించగానే శివకైతే ఏమీ అర్థం కాలే. హిట్లర్ హెడ్ పైకి రాగానే తను పాతాళంలోకి పోయినట్టుగా అనిపించింది. ఆ పరదా ఉన్నా తొలగినా ఆమె కంటికి ఏమీ కనిపించటం లేదు. ఈశ్వర్ తన జీవిత భాగస్వామి ఏ రోజు శివ అని ఊహించుకోలేదు. తను ఇష్టంగా ప్రేమించింది వసంతని, కానీ భార్గవి తన జీవిత భాగస్వామి అవుతుంది, పెద్దల బలవంతం చేసేనా చేస్తారు అనుకున్నాడు. భార్గవి తప్పించుకొని శివకి ఆ ప్లేస్ ఆక్రమించుకుంటుంది అని ఒక్కరు కూడా అనుకోలేదు. పాపం శివకి ఏం జరుగుతుందో తెలియదు. తన పెళ్లి జరుగుతుంది కానీ అది ఊహించలేదు కదా. అక్కడ అందరూ ఆనందంగానే ఉన్నారు ఈశ్వర్తో సహా. శివ భయం తొలగిపోతే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. నా వయసేమో ఉరకలు వేస్తుంది, అదేమో బెదిరిపోతుంది. పెళ్లి తర్వాత కూడా బెడ్ ఫుడ్కి ఎన్ని రోజులు ఆగాలో అని పంతులు గారు తాళిబొట్టు తాడి ఇస్తుంటే దాన్ని అసహనంగా తీసి అక్కలకేసి బావలకేసి చూస్తూ శివ మెడలో కడుతుంటే
అక్కలిద్దరు పూల జడ లేపి పట్టుకున్నారు. పంతులు గారు పెళ్లి కూతురు తాలిబొట్టు తాడు లాగి కిందికి లాగి పట్టుకో అమ్మా అంటుంటే శివ ఆ పుస్తలు పట్టుకొని గజా గజా వణుకుతుంది. ఎందుకంటే హిట్లర్ చేతులు మెడ మీద కదులుతుంటే అప్పుడెప్పుడో బెల్ట్తో కొట్టిన దెబ్బలు. అది ఎంత కోపంగా కొట్టాడంటే శివకు అంత భయం అయ్యేలా కొట్టాడు కదా, మళ్ళీ కొడతాడేమో అని అదొక కంగారు. అసలు హిట్లర్ చేయి టచ్ అయితేనే గజా గజా వణికిపోతుంది. అలా కష్టంగా పెళ్లి తంతు ముగిసింది. మరుసటి రోజు అంతే కష్టంగా సత్యనారాయణ స్వామి పూజలు అయిపోయాయి. ఇక్కడ వరకు శివ భయంగా ఉన్న నలుగురితో ఉంది కదా, కాస్త ఆ భయాన్ని గుండెలో దాపెట్టుకొని ప్లాస్టిక్ నవ్వు కాస్త పెద్దమ్మ అమ్మ తిడుతున్నారని ప్రాక్టీస్ చేసింది. ఇక అసలు కార్యం పెళ్ళైన 3వ రోజు. శివ అక్కడి వరకు ఇక అయిపోయింది. ఏదో ఊరి జనాల కోసం పరువు నిలబెట్టడం కోసం చేసుకున్నారు. మావయ్యతో కాపురం అంటే అది అసాధ్యం కనుక మావయ్య దగ్గరికి నన్ను పంపించరు, మావయ్య నన్ను రమ్మనుడు కూడా రమ్మనుడు అనుకుంటుంది. శివ అలా ఎందుకు అనుకుంటుంది అంటే మామయ్య ఎవరినో ప్రేమించాడు, తర్వాత కొన్ని రోజులు దేవదాస్ అయ్యాడు, అలా తనకు తాను బయటకు వచ్చాడు. గడ్డివాముల్లో పంపు చెట్ల కాడ ఏదో అని అంటారు కానీ అది శివకు తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. ఎవరైనా చెప్పినా కానీ పట్టించుకోదు. ఆ పంపు చెట్లు గడ్డివాములు ఏవైనా ఉంటే భార్గవి యొక్క మహా గడుసుది మామయ్యని ఒక ఆట ఆడేసుకుంటుంది అని హ్యాపీ ఫీల్ అయింది. భార్గవి పరారయ్యాక పాపం అంత గడుసుదే మా అక్కే ధైర్యం చేయలేదు. అసలు నన్ను మా మామయ్య కన్నెత్తి కూడా ఏ రోజు చూడలేదు. నేను మా మామయ్యని చూస్తే చిన్నప్పుడు గౌన్లు తడిపేసుకున్నాను, ఇప్పుడు లంగాలు తడిపేసుకుంటాను, తర్వాత చీరలు కూడా తడిపేసుకుంటే అని మా వాళ్ళకి అందరికీ తెలుసు కదా, నన్ను అలాంటి కార్యక్రమంలో ఉంచరు అని హ్యాపీగా ఉంది. కానీ శాంతి ముహూర్తం పెట్టేశారు. ఈశ్వర్ బావలకు చెప్పాడు. ఈశ్వర్ బావలు ఏదో కుటుంబ పరువు కోసం చిన్నదో పెద్దదో కాపాడింది, అదంటే నాకు ఏ పగా లేదు, చదువు మీద శ్రద్ధ పెట్టదు అన్న కోపం తప్ప ఏమీ లేదు. పెళ్లి బంధంలో నుంచి సంసార బంధంలోకి వెళ్ళాలంటే నేను ఓకే, అది నన్ను చూస్తేనే తడిపేసుకుంటుంది, దాంతో ఎలా కాపురం అని మీకు అనిపించలేదా అన్నాడు. బావలు ఏదో పెద్దది ముసల్ది అన్ని కార్యక్రమంలో సక్రమంగా జరగాలని జరిపిస్తుంది. నీకు కావాలనే ఉన్నా అది నీ ముద్దు ముచ్చట తీర్చే అంత లేదని అందరికీ తెలుసు. ఏదెలా నువ్వే దారిలో పెట్టుకుంటేనే నీకు ఒక సంసారం అంటూ వెళ్ళిపోయారు. ఇక లక్ష్మి అందరి శివని రెడీ చేస్తూ పెళ్లి గురించి బంధం గురించి చెప్తున్నారు. కానీ ఫస్ట్ నైట్ గురించి అయితే చెప్పటం లేదు. శివ అన్నీ అయిపోయి నన్ను ఇలా రెడీ చేస్తున్నారు అంటే ఏదైనా గుడిక? మరి వైట్ శారీ శోభనానికే కడతారుగా. ఈ భూమి మీద పుట్టిన చీమకు కూడా తెలుసు ఇది జరగదు అని. మరెందుకు నన్ను బలి చేయాలని చూస్తున్నారు? మామయ్యని ఫోటోలో చూడటమే కానీ లైవ్లో చూసింది లేదు. ఫోటోలో అంటే భయపడటం కాబట్టి మరి కాపురం లైవ్లో చేయాలి కదా. నన్ను కొట్టిన కొట్టుడికి ఆ రోజు చూడటమే కానీ తర్వాత ఏ రోజు కూడా చూడలేదు. హతవిధి. ఆ గదిలోకి పంపించాక మామయ్య ఒక్క చూపు చూస్తే నా ప్రాణాలు గాల్లో పోతాయి. సరే, నన్ను చూడకుండా ఏదైనా మాట్లాడితే ఆ మాటలకి నాకు చుచ్చు పడిపోతుంది. మామయ్య ఎవ్వరితోనూ కోపంగా మాట్లాడితేనే నేను మంచం కింద దాక్కున్న దానిని. ఆ సంగతి అందరికీ తెలుసు. మరి ఎలా వీళ్ళందరూ నన్ను ఏం చేయాలి అనుకుంటున్నారు అని బాధగా తల్లి ముఖం పెద్దమ్మ ముఖం చూస్తూ, మీరు నన్ను ఎందుకు అలంకరించారో తెలియనంత చిన్నపిల్లను కాదు కదా, శోభనానికి అని పంపిస్తున్నారు. మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ బిడ్డ గురించి ఆలోచించటం లేదు. మీకు మీ బిడ్డ గురించి తెలిసి కూడా పులిబోనులోకి పంపిస్తే అది రేపొద్దున చచ్చిపోతుంది. పెళ్ళింట్లో అప్పుడే చావు వద్దనే కదా ముసలిది పోతుందేమో అని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను పోతానేమో అమ్మా, నాకు అప్పుడే చచ్చిపోవాలని లేదమ్మా అని బాధగా అంటుంది. లక్ష్మి శివను ఒక్క మొట్టికాయ వేసి లైట్ బంద్ చేసుకొని ఆ చీకట్లో ఏదో ఒకటి తగలడండి. ఆయన మా తమ్ముడు హీరోలా ఉన్నాడు. వాడి చుట్టూ ఊరంతా పడుతుంది. తెలివితో నువ్వు కొంగున కట్టేసుకోమంటే భయపడిపోతే నీకు ఊరంతా సవతులవుతారు, నీ ఇష్టం అని పాల గ్లాసు ఇచ్చి పంపించింది. ఏదేమైనా శివకి సవతి అంటే అస్సలు నచ్చదు. నా మొగుడు నాకే కావాలి, నా మొగుడు నన్నే చూడాలి. సవతులంటే శివ కొన్ని ఇళ్లల్లో చూసింది. ఆ మాటలు, ఆ కొట్టుకోటాలు అవన్నీ శివకి అస్సలు నచ్చవు. అయినా మొగుడిని వేరే వాళ్ళు పంచుకోవటం ఏంటి దరిద్రంగా అనుకొని ఏదో కష్టంగా రూమ్లో అయితే అడుగు పెట్టింది. ఈశ్వర్ కూలోల లెక్కలు రాస్తూ ఉన్నాడు. శివ భయంగానే పోయింది. సైలెంట్గా నిలుచుంది. ఈశ్వర్కి జరగని దాని గురించి ఆలోచించి ఆశపట్టం వేస్ట్ అనుకున్నాడు. శివ భయం పోయి ప్రేమ పుట్టి వాళ్ళ జీవితం మొదలుపెట్టి అది ఎప్పటికి జరుగుతుందో అని తన పని తాను చేసుకుంటున్నాడు.
శివ వచ్చింది తెలుసు కానీ ఎంతసేపు మాట్లాడకుండా ఉంటుందో చూద్దాము అనుకుంటున్నాడు. అలా అయినా మాట్లాడితే శివకు ధైర్యం వస్తుంది అనుకుంటున్నాడు. కానీ శివ పాప అరగంట నిలుచుంది కానీ మామయ్య అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈశ్వర్ అసహనంగా పాలు ఇటు తేవే అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటకి పాల గ్లాసు బొల్లున కింద పడిపోయి ఇల్లు మొత్తం అయింది. పాలు అలా పారబోసాను అని ఇప్పుడు వచ్చి మామయ్య కొడతాడు అని మామయ్య నన్ను కొట్టకు నన్ను కొట్టకు నన్ను కొట్టకు అని గట్టిగా కళ్ళు మూసేసింది. ఈశ్వర్కి జాలిగా అనిపించింది. మెల్లిగా అన్నీ అక్కడ పక్కన పెట్టేసి వణికిపోతున్న శివ దగ్గరికి వచ్చి ఆమె ముఖాన్ని దాచుకున్న చేతులు తీస్తూ, శివ ఇటు చూడు, కొట్టను నిన్ను, ఇప్పుడే కాదే ఇక ఈ జన్మకి ఎప్పుడు నీపై చేయి చేసుకోను, నువ్వు ఇలా భయపడకు అంటూ కాస్త దగ్గరికి గుంజుకొని తన గుండెల్లో శివతలని పెట్టి ఆమె వెన్ను సర్దుతున్నాడు. శివకు భయం పోయినా కానీ వణుకైతే పోవటం లేదు. సూర్య గుండెసడి ఎందుకో హాయిగా అనిపించింది. మెల్లిగా కళ్ళని వరికి లేపి, నేనేం చేసినా ఎప్పుడు కొట్టవు కదా అని అమాయకంగా అన్నది. ఈశ్వర్ తన తలపై తానే చెయ్యి పెట్టుకొని, ప్రామిస్ ఎప్పుడు చేయి చేసుకోను, వెళ్ళి శారీ మార్చుకొని ఇదంతా క్లీన్ చేయమని ఎవరికైనా చెప్పు అన్నాడు. శివ తల ఊపి మెల్లిగా జరిగి టేబుల్ మీద ఉన్న గాజు ఫ్లవర్ వాజ్ని చూస్తుండగానే పగలగొట్టింది. ఈశ్వర్ కోపంగా చెయ్యి లేపబోయాడు కానీ కష్టంగా పిడికిలు బిగిస్తూ, ఇప్పుడు దాన్ని ఎందుకు పగలగొట్టావే అన్నాడు. శివ, మరి నువ్వు నేనేం చేసినా కొట్టను అన్నావు కదా, నాకు నమ్మకం లేదు, నువ్వు ఖచ్చితంగా కొడతావు, నువ్వు ప్రామిస్ చేసావు కదా, కొడతావా లేదా అని అలా చేశాను మామయ్య అన్నది. ఈశ్వర్, చూడు శివ, తెలియక తప్పు చేయొచ్చు కానీ కావాలి అని తప్పు చేయకూడదు. నేను నిన్ను కొట్టాను అని భయపడుతున్నావు కానీ నువ్వు చదివితే నీ లైఫ్ బాగుంటుంది అనుకున్నా. నా మేనకోడలు ఒక ఇంటికి వెళ్ళినా కానీ తన కాళ్ళ మీద తాను నిలబడాలి అన్న ఆలోచనతో అలా చేశాను. కానీ నీకు జీవితం పడింది కదా, ఇప్పుడు చదువు లేకపోయినా నిన్ను నా భార్యగా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, కానీ తెలిసి మాత్రం ఇలా తప్పు చెయ్యకు అని వెళ్ళి పడుకున్నాడు. శివ తన మెడలో పసుపు తాడు చూసి, పెళ్ళైతే ఎంతటి పులైనా కానీ పిల్లైపోతారు అని చూసింది కదా రీల్స్లో, అందుకే పిల్లిలా మారాడు ఈ హిట్లర్ అనుకుంటుంది. అంతా క్లీన్ చేసి శారీ పీకి అవతల వేసి నైటీ వేసుకొని హాయిగా వచ్చింది. ఈశ్వర్ అప్పుడే ఆదమర్చి నిద్రపోతుంటే, జుట్టు గాలికి రెపరెపలాడుతుంటే ఈశ్వర్ని చూస్తూ శివ మై మరచిపోతూ, ఎంత అందంగా ఉన్నాడు నా మగుడు అని ముద్దు పెట్టాలనిపించింది కానీ మూతి మీద ఒకటి ఇస్తాడేమో అనేసి సైలెంట్కి కింద సాపేసుకొని నిద్రపోయింది. మరుసటి రోజు ఇద్దరు కలిసి కొన్ని రోజులు హ్యాపీగా వెళ్ళి రండి అంటే ఈశ్వర్, లేదక్క అది చిన్నపిల్ల, నేను దాన్ని బయటికి తీసుకుని వెళ్ళినా ఇప్పట్లో అది దగ్గర కాదు, మగాడిగా నేను దాన్ని సొంతం చేసుకోవటం పెద్ద లెక్క కాదు, మామయ్యగా కొడితేనే ఇప్పటికే నన్ను చూస్తే అంతలా భయపడుతుంది, నాకు నన్ను చూసి భయపడి కాపురం చేసే పిల్లని నాకు వద్దక్క, భార్య కోసం ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అని భర్తకి ఉండాలి, అతను ఎప్పుడు వస్తాడా అని గుమ్మం కేసి ఎదురు చూడటం భార్యకి ఉండాలి, అలా ఎదురు చూసే భార్య ఉంది అన్నప్పుడు అతని కష్టం మర్చిపోయి ఆమె ముడిలో సేద తీరుతాడు. నాకు అటువంటి బంధం కావాలి, శివకి నేను కావాలి అనిపిస్తే మా బంధం ముందుకు వెళ్తుంది, నా భార్యగా దాన్ని ఇప్పుడు ప్రేమిస్తూనే ఉంటా, అది కూడా భర్తగా ప్రేమించిన నాడు ఒకటవుతాం, అయినా నాకు పొలం పని కూడా చాలా ఉంది, సంతోషంతో వెళ్ళాలని నాకు ఉంది, దాన్ని బాధపెట్టి నేను బాధపడడం కంటే ఇక్కడ ఈ పని చేసుకోవటం మంచిది కదా అని పొలానికి వెళ్ళిపోయాడు. అలా పెద్దలు ఎంత కలపాలి అనుకున్నా శివ మాట్లాడటం కలుగుతుంది, ఈశ్వర్ వస్తే అన్నం వడ్డిస్తుంది, అన్నీ పెద్దవాళ్ళు చెప్పారని చేస్తుంది, కానీ భయం మాత్రం ఆమె మనసులో అలానే ఉంది. ఒకరోజు అంజలి పూల ఆమెతో మాట్లాడుతుంది. శివ ఆలాపనగా వింటుంది. ఏందమ్మా, ఇంట్లో కొత్తగా పెళ్ళైన శివమ్మ గారు ఉన్నారు, కొన్ని పూలే తీసుకుంటున్నావు అంటుంటే అంజలి, కొనటమే కానీ అది పెట్టుకోమంటే పెట్టుకోదు, ఆ టేబుల్ మీద పెట్టి వాడిపోయాక పడేసేదానికి ఎందుకు కొనటం అని అంజలి బాధగా అంటుంటే పూల అమ్మ, ఓయమ్మ, పెళ్ళైన కొత్తల మొగుండి కొంగముడి వేసుకోకపోతే చిన్నబాబు కోరుకుంటే 1,000,000 మంది పంపు చెట్ల కాడ గడ్డి వాముల దగ్గర కాపు కాసి చిన్నబాబును గారి డచ్చగొడితే ఇక వాళ్ళు మాయలో పడితే శివమ్మ తర్వాత ఏడ్చిన మానడు మొత్తుకున్న మానడు, బంగారాలంటే పిల్లగాడిని లేనిపోని అలవాట్లు పెళ్ళాలే చేస్తారట అన్నట్టు ఉంది అంటుంటే పావని, నేను కొంచెం పెద్ద అయ్యే వరకు వెళ్ళని పూల పెద్దమ్మ, తర్వాత నా కొంగు కట్టేసుకుంటాలే, అయినా మా మావయ్యకి గడ్డివాముల చాటున పంపు సెట్ల చాటున
వెళ్ళటం కొత్త ఏముంది? పూలామె. మీరుండండి పావనమ్మ, చిన్నబాబు చాలా మంచోడు, వయసులో ఉన్నాడు, ఎవరు పిలిచినా రావట్లేదు అని అట్లా పుకార్లు లేపారు. పెళ్లి కాక ముందంటే పోలేదేమో కానీ పెళ్ళై ఇంట్లో పెళ్ళాం ఉన్నాక ఎవరైనా పోవటానికి చూస్తారు అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కానీ ఈశ్వర్ శివని బలవంతంగా సొంతం చేసుకోలేడు. శివకున్న భయంకి ఈశ్వర్ దగ్గర కాలేదు. లక్ష్మికి అంజలికి ఇద్దరికి చెప్పి చెప్పి విసుకొచ్చింది. అలా ఒక నెల తర్వాత భార్గవి ఇంటికి వచ్చింది. శివకి ఒకప్పుడు భార్గవి అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు పారిపోయి మామయ్యకు పెళ్ళంగా తనని చేసింది. ఆ హిట్లర్ని చూస్తే నా వయసుకు వచ్చే మూడు కాస్త భయంగా మారిపోతుంది. నా బతుకులో మొత్తం నిప్పులు పోసింది అని భార్గవిని వచ్చిన దగ్గర నుంచి కొరా కొరా చూస్తుంది. నైట్ అందరూ భోజనాలకు కూర్చున్నారు. భార్గవి వచ్చిందని ఈశ్వర్ ఏమంటాడో అని ఇంట్లో అందరూ భయపడుతున్నారు. శివ మాత్రం డ్యాన్స్ చేస్తుంది. ఈరోజు మా అక్కకి మూడింది. ఆ రోజు నన్ను కొట్టాడు కదా, అంతకంటే ఎక్కువ కొడతాడు. మా అక్కకి ఆ మాత్రం శాస్తి జరగాలి అని ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది. అలా అందరూ భోజనాలకు కూర్చోగానే భార్గవి మెల్లిగా బయటికి వచ్చి ఈశ్వర్ పక్క కుర్చీలో కూర్చుకొని, సారీ మామయ్య, నేను ఆ రోజు అలా వెళ్ళిపోవటం తప్పే, వెళ్ళాక తెలిసింది నీ విలువ, నన్ను క్షమించు మామయ్య అని తీయగా అన్నది. ఈశ్వర్ సరే తిను అని అంతకంటే తీయగా అన్నాడు. కుటుంబ సభ్యులు మొత్తం షాక్. అందరికంటే శివ ఎక్కువ షాక్. ఇద్దరు పక్క పక్కన కూర్చొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే శివ బాడీ ఫైర్ మొదలైంది. ఇది ఇతగాడి పరువును తీసిపోతే ఇంటికి వచ్చాక కాళ్ళు విరగొట్టి మామయ్యకి నచ్చిన సంబంధం తీసుకొచ్చి ఒక బేవర్స్ వెధవకి వేసి పెళ్లి చేస్తాడు అనుకున్నా కానీ ఏంటి ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు అని కోపంతో ఈశ్వర్కి ఇటు పక్కన వచ్చి కూర్చొని, నువ్వు ఇది తిను మామయ్య, నువ్వు అది తిను మామయ్య అని పిలిచి పిలిచి పెడుతుంది. భార్గవి అంతకంటే పిలిచి పెడుతుంది. ఇక అప్పుడు స్టార్ట్ అయిందమ్మా ఇంట్లో భార్గవి శివకి గొడవలు. శివ నా మొగుడు తో నీకేంటే, నువ్వేంటి చెప్పేది, నువ్వు తిని నీ మొగుడెవడో నువ్వు చూసుకో అన్నది భార్గవి. నా మొగుడే కదా మామయ్య, ఏదో అప్పుడు తెలియక వెళ్ళాను కానీ ఇప్పుడు వచ్చేసాను కదా మామయ్య, నన్ను పెళ్లి చేసుకుంటాడు. నీకు ఎలాగో మామయ్య ఇష్టం లేదు కదా నాకు. ఈ నెల రోజుల్లో మామయ్యని ఎంత మిస్ అయిపోయానో అర్థమైంది, ఇక మిస్ చేసుకోను అంటే తిని వయ్యారంగా వెళ్ళింది. శివ కోపంగా, మామయ్య దానికి ఎవడో ఒక తలక మాసిన వాడిని చూసి పెళ్లి చెయ్యి అన్నది. ఈశ్వర్ అది నన్ను కావాలి అంటుంటే వేరే వాడిని ఎలా చెయ్యనే అంటూ వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు అంతా పిచ్చి వాళ్ళలా శివని చూస్తుంటే శివ లక్ష్మిని చూస్తూ, వచ్చిందిగా నీ బిడ్డ, నీ తమ్ముడు కూడా చేసుకుంటా అంటున్నాడు కదా, ఇక చేసేసి వెళ్ళి మీకు ఎలా కనపడుతున్నాను నేను, చేసుకోమంటే చేసుకోవాలా, పొమ్మంటే పోవాలా అని కోపంగా అంటుంది. భార్గవి బయటికి వచ్చి, వద్దులే శివ, ఇద్దరము మావయ్యకే ఉందాంలే, మావయ్యకి ఏమైనా స్టెమినా తక్కువనా, అలాంటి వాడికి ఇద్దరు భార్యలు ఉన్నా తప్పులేదు, నువ్వెటు వెళ్ళొద్దులే శివ, ఇంటి పరువు కాపాడిన దానివి, మావయ్య నిన్ను ఎలాగో వదిలేయడు, నేను మావయ్యని ఇష్టపడుతున్నాను కదా, నన్ను మావయ్య పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా అందరము ఉందాము అన్నది. ఇక చూడు శివ డైనింగ్ టేబుల్ మీద బొచ్చెలన్నీ ఎత్తేస్తూ, ఏంటి మామయ్యని ఇద్దరము పంచుకుందామా, సంపి బంద పెడతా, వాళ్ళిద్దరికి ఇంట్లో ఎవరన్నా పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఉందనుకో, వాళ్ళని కూడా సంపేస్తా అని అరుస్తుంది. రాములమ్మ, ఏంటే బెదిరిస్తున్నావు, 24 గంటలు సెల్ ఒకటి పట్టుకొని రీల్స్ చూస్తూ పక్కపక్క నవ్వుకుంటూ ఉండటమే కానీ మొగుడు ఏం తింటాడు, మొగుడికి ఏం కావాలి, ఒక్క రోజన్న పొలానికి క్యారేజీ పట్టుకొని పోయావనే, కొత్తగా పెళ్ళయిందే వాడు ఏం తింటున్నాడు అని వంటగదిలోకి వచ్చి ఒక్కరోజన్నా వండి పెట్టావే, మీ పెద్దమ్మ అమ్మ వండి పెడితే తినటం ఏదో మేము పెట్టమంటే ఏడ్చుకుంటూ పెట్టడం, సరే ఇవన్నీ పోని, ఏమన్నా కాపురం అన్నా చేస్తున్నావంటే వాడు గడ్డివాముల చుట్టూ పంపు సెట్ల చుట్టూ తిరుగుతున్నాడని ఊళ్ళో చెప్పినా కానీ నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు, ఎలాగో వాళ్ళిద్దరు ఎప్పుడో చేద్దాం అనుకున్నాము, ఆ గుడిలో తీసుకెళ్ళి ముడి పెడితే వాడే ఇంటి పట్టున ఉంటాడు, అదైనా కాపురం చేస్తుంది కదా అన్నది. శివ పరుగున వెళ్ళి రామలమ్మ పీక పట్టుకొని, ఎలా కనిపిస్తున్నాను నీకు, నా మొగుడు నా ఇష్టం, కాపురం చేసుకుంటాము చేసుకోను, నీకు చెప్పాడా నా మొగుడు ఏమైనా చేయటం లేదని, మాకు ఇష్టమైతే చేసుకుంటాము లేకపోతే లేదు, ఆ రోజు చచ్చిపోతాను అని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నాకే సవతిని తెస్తావా, ఇప్పుడు పోలేదు కానీ అప్పుడు పోలేదు కానీ నువ్వు ఇప్పుడు పెళ్ళి గిల్లి అంటే నేనే చంపేస్తా అని అందరిని చూస్తూ, నా మొగుడికి ఎవరైనా పెళ్లి చేయాలి అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందనుకో అస్సలే ఊరుకోను,
అందరూ కలిసి ఆ రోజు బుజ్జి గజ్జి అని ఒప్పించి పెళ్లి చేసి ఇవాళ ఇంకో దానికి కూడా చేస్తారా? నాకు సవతిని తెస్తారా? శివ బతికి ఉండగా దానికి సవతి అనేది ఉండకూడదు. మామయ్యకి ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తా అని కోపంగా ఇంట్లోకి వెళ్ళింది. ఒక అరగంట ఆగాక భార్గవి చక్కగా రెడీ అయ్యి చీర కట్టుకొని మేడ మీద చల్లగాలికి ఈశ్వర్ తిరుగుతుంటే అక్కడికి వెళ్ళింది. మినీ స్పీకర్లు అక్కడ పెట్టి తన సెల్కి కనెక్ట్ చేసి మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను మామ అనే పాట పెట్టి చక్కగా డ్యాన్స్ చేస్తుంది. శివ ఇంట్లో చిరుబురులు ఆడుతూ అంజలిని తిట్టేస్తుంది. అక్క వచ్చి మావయ్యని చేసుకుంటా అనగానే సైలెంట్గా ఉన్నావు, అలా ఎలా నా కూతురు బతుకు నాశనం అవుతుంది అన్న ఆలోచన లేదా? అడగవా అని అరుస్తుంది. లక్ష్మి లోపలికి వస్తూ ఏం అడగాలే, ఒకసారి బయటికి రా, నీకే తెలుస్తుంది. రోజు పూలు పెట్టుకోవే అని చేతికిస్తే నువ్వు టేబుల్ మీద పెడతావుగా మల్లెపూలు, ఇప్పుడు ఎవరి తలలో ఉన్నాయో చూసుకో అన్నది. శివ బయటికి వచ్చి టేబుల్ మీద చూస్తుంది. పూలు లేవు. మేడ మీద పాట వినపడింది. ఎవరు మేడ మీద అంటే లక్ష్మి, మీ అక్క, మా తమ్ముడు అన్నది. అంతే, శివ పరుగున మేడెక్కేసింది. ఆ పాట మంచి రసపట్టులో ఉండగా భార్గవిని చూసిన శివకి ఒళ్ళు మండిపోయింది. జడ నిండా పూలు పెట్టి చీర కట్టి వగలిపోతుంటే పరుగున అక్కడికి వచ్చి భార్గవిని ఒక్క లాగుడు లాగి కింద పడేసి భార్గవి తలలో పూలు మొత్తం పీకి మీద కూర్చుని వసేయ్ వసేయ్ వసేయ్, ఇంట్లో నీకు పెళ్ళి చేస్తాను అంటే నేను చెయ్యనీయటం లేదు అని మామయ్యని బుట్టలో వేసుకుందామని చూస్తున్నావా? అంత బులపురం ఉన్నదానివి ఎందుకు పారిపోయావే? ఇంకొకసారి మామయ్యని చూస్తే గుడ్లు పీకేస్తా అంటుంటే భార్గవి శివని ఒక్క తోపు తోసి, ఏంటి బెదిరిస్తున్నావు? కొత్తగా పెళ్ళైన వాడు డాబా మీద చల్లగాలికి చక్కర్లు కొట్టడు, రూమ్లో పెళ్ళంతా ముచ్చట్లు పెడతాడు. అలా పెట్టేవాడిని తీసుకుని వచ్చానా నేను? ఇక్కడ డ్యూయెట్లు వేసుకుంటుంటే నువ్వు నన్ను అంటావా? పంపు సెట్ల కాడికి పోతుంటే ఏం పీగుతున్నావు? గడ్డి వాముల చాటుకు పోతుంటే ఏం పీగుతున్నావు? ఇక్కడ కూడా అలాగనే నోరు మూసుకొని ఉండు అంటూ భార్గవి ఈశ్వర్ని చూస్తూ, మావయ్య ఇది నిద్రపోయాక నా రూమ్కి వచ్చేయి అంటూ వెళ్ళిపోయింది. ఈశ్వర్ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు. శివ కూడా ఆ రూమ్లోకి పోయి తలుపు వేయడం గట్టిగా పెట్టి దానికి ఒక స్టూలు కూడా అడ్డు పెట్టింది. చీర కట్టి పూలు పెడితే సొల్లు కారుస్తారా అనేసి ఫ్రెష్ అయ్యి చీర కట్టి పూలు పెట్టి సెంటు కూడా కొట్టుకుంది. అక్కడ వరకు బాగానే చేసింది. బెడ్ దగ్గరికి రావటానికి చీర చెంగు మలిసి మలిసి ఈశ్వర్ని చూడటానికే భయపడుతుంది. ఈశ్వర్ శివ రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి శివ చేస్తున్న చిన్నెలన్నీ చూసి ముసిముసిగా నవ్వుతున్నాడు. శివకి రోషం వచ్చింది. ఈరోజు ఏదో పండగ అనుకున్నాడు. ఇక అక్కడ నిలుచొని భయపడుతున్న శివని చూస్తూ, ఏదో భార్గవి మీద బెట్టికి ఇక్కడ వరకు వచ్చింది కానీ దీని భయం జన్మకి పోదు అని సైలెంట్గా అటు తిరిగి పడుకున్నాడు. శివ బెడ్ దగ్గరికి వచ్చింది. అటు తిరిగి పడుకున్న ఈశ్వర్ని చూస్తూ, నేనెందుకు కింద పడుకోవాలి అని మెల్లగా ఈశ్వర్ పక్కన పడుకుంది. పాప నిద్రపోతే కాళ్ళు చేతులు వేసేస్తుంది. అలా ఈశ్వర్ మీద వేయగానే శివని తన గుండెల్లో పెట్టుకొని ఆమె తలపై ముద్దు పెట్టి భార్గవి వచ్చిన దగ్గర నుంచి శివ ఉడికిపోవటం చూసి నవ్వుకొని పిచ్చిదాన అని ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోయారు. అలా పెళ్ళైన నెల తర్వాత శివ కష్టంగా ఈశ్వర్ పక్కలో అయితే చేరింది. ఉదయం మేలుకున్న శివ అమాంతంగా సూర్యాన్ని చుట్టుకొని పడుకోవటం చూసి గబుక్కున లేచి కూర్చుని, అమ్మో ఇలా నేను మావయ్యని చుట్టుకున్నానంటే తిడతాడేమో అని అనుకుంటుంటే, శివ సోల్ పాప, నిన్న మీ అక్క అలా మీద పడపోలేదా, నీకేం తక్కువ అనగానే శివ అవును నా మొగుడు అనేసి ఏకంగా ఈశ్వర్ మీదకి ఎక్కి పడుకుంది. శివ అలా అతని మీదికి చేరగానే ఈశ్వర్ మనసు చాలా హ్యాపీగా అనిపించి శివని గట్టిగా హగ్ చేసుకుని మెల్లిగా శివని పక్కకి అంటూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ నడుమ వీణను మీటుతున్నాడు. తన మీదికి చేరుతుంటే శివ గజ గజ వణుకుతూ ఈశ్వర్ని ఒక్క నెట్టుడి నెట్టి పరుగెత్తింది. వాష్రూమ్లో దూరి, ఏంటి మావయ్య నన్ను టచ్ చేస్తే నాకు ఏదో అయిపోతుంది, భయం అవుతుంది, నేను భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ధైర్యానికి ఏదైనా మందు ఉంటుందా అని పాపం తనకు తానే అనుకుంటుంది. ఈశ్వర్ నవ్వుతూ, ఒక్కసారిగా శివలో భయం పోవటం అంటే అది అసాధ్యం. ఇక శివ ఆ మాత్రం ఈశ్వర్ని దగ్గరగా ఉంది అంటే కాస్త భార్గవి రగిలించే మంట. శివ భయం ఆ మంటల్లోనే పోవాలి అని శివని టచ్ చేసిన ఫీల్ అవుతూ మురిసి మురిసిపోతున్నాడు. ఉదయం టిఫిన్ కోసం టేబుల్ దగ్గర భార్గవి మామయ్య నైట్ రమ్మన్నా ఎందుకు రాలేదు అని గారాలు పోయింది. ఈశ్వర్ తలుపు బేడం గట్టిగా పెట్టి కుర్చీలు అడ్డు పెట్టింది. అవి సీస్తే శివ ఊరుకుంటుందో లేదో అని రాలేదు అంటే
భార్గవి అవి ఏ సౌండ్ చేయకుండా తీసి పక్క పెట్టొచ్చు మామయ్య అని అన్నది. ఈశ్వర్ నవ్వుతూ ఈ రోజుకి చూస్తాలే అన్నాడు. శివ వంటగదిలో ఉండి వీళ్ళ మాటలు విన్నది. కష్టపడి టిఫిన్ చేసుకొని ఈశ్వరికి పెడదామని తెస్తే భార్గవి పెడుతుంది. ఈశ్వరికి నేను పెడతాను అంటే నేను పెడతాను అని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరో ఒకరు పెట్టండి వాడు పొలానికి పోతాడు అని అక్కలు భార్గవిని శివని అరుస్తున్నారు. మావయ్య నీకు ఇష్టమని ఇది నేను చేశా అని భార్గవి అంటుంది. శివ మావయ్య అంత అబద్ధం చెప్తుంది, పెద్దమ్మ చేసింది అది చేయలేదు, నేనైతే నీకోసమే చేశా మావయ్య అని తిను అంటుంది. భార్గవి లేదు మావయ్య అది కూడా అమ్మ వాళ్ళే చేసింది అంటుంటే లక్ష్మి అంజలి మేము చేయలేదే శివనే చేసింది అని చెప్పారు. ఈశ్వర్ భార్గవిది పక్కన పెట్టేసి నువ్వు పెట్టే శివ అన్నాడు. అబ్బా ఆ మాటకే ఒళ్ళు జల్లుమన్నది. అక్కది తినలేదు అని మురిపంతో కొసరి వడ్డించింది. పాపం శివకి వంటలు రావు, అది బాగాలేదు, కానీ ఈశ్వర్ తినటానికి కష్టంగా ఉన్న శివ తన కోసం కష్టపడ్డది అని ఇష్టంగా తిన్నాడు. తిని వెళ్ళాక శివని నీ మొగుడు అంత బాగా తిన్నాడు కదా మాకు పెట్టు అని పెద్దనాన్న నాన్న అనగానే చిరి కొంచెం పెట్టింది. పాపం ఇద్దరు తిని ఊశారు. నువ్వు చేసావని పాపం వాడు అంత కష్టంగా తిన్నాడేమోనే, ఉప్పు బాగా ఎక్కువైందమ్మా అని బాధగా చెప్పారు. శివ ఈశ్వర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిన్నాడేంటి, మా పెద్ద నాన్న ఇలా అంటున్నారు అనేసి పాపం తను కూడా తిన్నది. ఉప్పు కషం. శివకప్పుడు చాలా బాధగా అనిపించింది. మా అక్క పెట్టింది తినిపోయినా కానీ కడుపు నిండేది అని బాధగా అనిపించి పెద్దమ్మని తల్లిని నాకు వంట చేయటం చెప్పరా అని వంటగదిలోకి దూరింది. లక్ష్మి అంజలి నేను చేస్తామన్నా కానీ వినకుండా మీరు చేసుకోండి, నేను మావయ్యకి నేతితో చేసి పెడతాను అని ఆయిల్కి బదులు నెయ్యి వేసి జాగ్రత్తగా చేసింది. అలా ఒక పెద్ద క్యారేజీ నిండా పెట్టుకొని ఈ పుటాపుగా రెడీ అయ్యి బయలుదేరింది. భార్గవి ఏదో బుక్ చదువుకుంటూ కూర్చుంటే శివ పొద్దున పోటీ పడ్డావు కదా ఇప్పుడు రావా అని తిరిగించింది. భార్గవి ఈ ఎండలో నేను బయటికి వస్తే కందిపోతాను, నేను రాత్రికి డాబా పైన బావకి చిలకలు చుట్టిస్తానులే, నేను ఎలా ఎండలో కష్టపడనమ్మా అని చదువుకుంటుంది. శివ మూతి తిప్పుకుంటూ స్కూటీ తీసుకొని క్యారేజీ మధ్యలో పెట్టుకొని ఈశ్వర్ ఎక్కడ ఉన్నాడు కనుక్కుంటూ వెళ్తుంది. ఈశ్వర్ ఒక పక్క ట్రాక్టర్తో దమ్ము చేస్తూనే ఒక పక్క నాటు వేపిస్తున్నాడు. శివ స్కూటీ రోడ్డు మీద ఆపి పెద్ద క్యారేజీ తీసుకొని పాపం గట్ల మీద నడవరాకపోయినా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా వస్తుంది. నాటు వేసేవాళ్ళు శివని చూసి ఈశ్వర్ దమ్ము చేస్తుంటే ఓ బాబు అమ్మాయి గారు వస్తున్నారు, క్యారేజీ పట్టుకొని వస్తున్నారు, ఆ ట్రాక్టర్ డ్రైవర్కి ఇచ్చి నువ్వు పో పిల్ల ఎండన పడి వస్తుంది అంటున్నారు. ఈశ్వర్ శివని చూసి ఆశ్చర్యపోయాడు. ముద్దుగా నడిచి వస్తున్న ముద్దబంతి పువ్వు లాంటి శివని చూస్తా దుక్కిలోకి దూకి శివ తన కోసం వస్తుంది అని పరవశంతో ఆ బురదనే ఒళ్ళంతా పాముకుంటూ శివ దగ్గరికి వచ్చాక మెల్లిగా రావే జారుతావు అని జాగ్రత్త చెప్పి పంపు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఒంటికి రాకిన మట్టితో అప్పటి వరకు పట్టిన చెమట మొత్తం పోయి ఒళ్ళు తలా మెరుస్తుంది. బనియన్ షర్టు అక్కడే విడిచేసి పాకలో ఉన్న పంచె కట్టుకొని అలా వస్తుంటే చెట్టు కింద శివ ఈశ్వర్ని చూస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఒంటి మీద లుంగిని పైకంటూ వస్తున్న ఈశ్వర్ని చూడగానే తన ఒళ్ళు తుల్లి పడింది. అంతటి ఎండలో కూడా అతని బాడీ తెల్లగా తలా మెరుస్తుంటే మా మామయ్య ఇంత అందంగా ఉంటే అలా మా మామయ్యని చూసిన వాళ్ళు ఎవరైనా రేప్ చేసేలా ఉన్నారు. అతని అందం చూస్తే రెచ్చిపోతే మామయ్య ఎలా ఉంటాడు, నేను దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, లేకపోతే నా కాపురాము కాకులెత్తుకుపోతాయి అని ఆలోచిస్తుంది. ఈశ్వర్ పాకలోకి వచ్చి కూర్చోగానే ఒక్కొక్క బాక్స్ ఇస్తుంది. ఈశ్వర్ తింటూ ఏంటే ఎవరు చేశారు అన్నాడు. శివ ముఖం మాడిపోయింది. ఉదయంలాగా మళ్ళీ బాగాలేదేమో అని భయంగా తల ఉంచుకొని నేనే చేశాను మామయ్య, ఉదయం పూట టిఫిన్ కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఈసారి చూసి జాగ్రత్తగా వేశాను కదా మామయ్య, అయినా బాలేదా అని బేలగా అన్నది. ఈశ్వర్ తన కోరికిన గారె ముక్కని శివ నోట్లోకి అందిస్తుంటే మళ్ళీ ఉప్పుగానే ఏమైంది ఉందేమో అని కబుక్కున తినేసింది. బాగానే ఉంది కదా మామయ్య అని అమాయకంగా అడుగుతుంటే ఈశ్వర్ చాలా బాగున్నాయి, నాకు ఇలా ఇష్టం, ఎప్పుడైనా అక్క వాళ్ళని ఇలా చేయమంటే నీ బావలు ఏమన్నా పంగబొడుస్తున్నారా, మేమింట్లో ఉండి ఏం చేస్తున్నాంరా, అలా నేతితో తింటే ఒళ్ళు బాగా చేస్తాము, నీ ఒక్కడి కోసం ఎలా చేయాలిరా అని అనేవారు అంటుంటే శివకి బాధగా అనిపించింది. మామయ్య ఈ రోజు నుంచి
నీకొక్కడికి నేను చేస్తా అనలే. నువ్వేమి వాళ్ళలా కూర్చొని తినటం లేదు కదా. కష్టం చేసేవాడు ఎంత తిన్నా ఏం కాదు అని ఇవన్నీ నీకోసమే నేను నేతిలో చేశాను మామయ్య అని అంటుంటే ఈశ్వర్, శివ, నేను కూడా బాగా ఒళ్ళు చేస్తానేమో నువ్వు ఇలా పెడితే అన్నాడు. శివ, ఊరుకో మామయ్య, అంత పని చేసే వాళ్ళకి రవ్వంత కూడా ఒళ్ళు రాదు అంటుంటే ఈశ్వర్, నాకు నువ్వు ఎంత పెట్టినా ఒళ్ళు రాకుండా ఉండటానికి నువ్వు ఒక పని చేస్తే నాకు అస్సలు ఒళ్ళు రాదు అన్నాడు. శివ, ఏం చేయాలి మామయ్య అని అమాయకంగా అడిగింది. ఈశ్వర్, పగలు పొలంలో పనిచేస్తాను కదా, రాత్రి రూమ్లో కూడా చేస్తే అస్సలు ఒళ్ళు రాదే అన్నాడు. శివకి అంత తొందరగా బల్బు వెలగక, రూమ్లో ఎక్సర్సైజులు చేస్తావా అన్నది. ఈశ్వర్ తన తలని దేనికేసి కొట్టుకోవాలో తెలియక అని ఊరుకొని ఈశ్వర్ తింటూ శివకి తినిపిస్తుంటే, మామయ్య, మరి నేను కూడా పని చెయ్యను కదా, నేను ఒళ్ళు చేస్తాను అన్నది. ఈశ్వర్ ముసిముసిగా నవ్వుతూ, రూమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీతో కూడా చేపిస్తాలే, ఏం కాదు తిను అని తినిపించాడు. అలా ఈశ్వర్ ఇష్టంగా తిని ప్రేమగా శివకు తినిపించాడు. కాసేపు ఆ పాకలో రెస్ట్ తీసుకొని షర్టు ఉంటే వేసుకుంటూ శివని క్యారేజీని తీసుకొని గుమస్తాకు ఇంటి దగ్గర లెక్క అప్పచెప్పు, వచ్చేసేటప్పుడు స్కూటీ కూడా పట్టుకొని రండి అన్నాడు. అలా ఇద్దరు చిలక గోరింకల్లా నడిచి వెళుతుంటే అప్పుడే అందరూ భోజనాల తర్వాత పనిలోకి దిగుతున్నారు. అందులో ఒక ఆవిడ, ఓ అల్లుడు మళ్ళీ సంవత్సరానికి కొడుకు పుడితే పెద్దదేవరికి ఏట కోసి మా అందరికి భోజనాలు పెడతావా అన్నది. కొడుకు అనగానే శివకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొని వచ్చింది. తన కడుపుతో ఉండి ఇదే గట్ల మీద నడిస్తే అనే ఒక ఊహకి వచ్చి ఈశ్వర్ని చూస్తుంటే ఈశ్వర్ ముందు నడుస్తూనే వెనకకు శివని చూసి, అత్త, నీ బిడ్డ ఒప్పుకోవాలి కానీ 9 నెలల్లో ఊరంతా బంతి పెట్టను అన్నాడు. అలా అంటే శివకైతే ఏమీ అర్థం కాలే, కానీ అక్కడ ఉన్న అమ్మలక్కలకు అందరికీ అర్థమయ్యి కడుపుకి బాగానే సూత్తంది, పడక సూత్తలేదా అని గుసగుసగా అనుకున్నారు. శివ కాస్త మొద్దు, అందులో మామయ్య అంటే భయం. పడక అంటే రాత్రి ఇద్దరు ఒకటే మంచం మీద పడుకున్నాం కదా అని ఆలోచిస్తుంది. అలా ఈశ్వర్ శివని వెనక కూర్చోబెట్టుకొని పత్తి చేలు మిరప తోటలు ఒక చోటే ఉన్నాయి. పత్తిలో కలుపులు తీస్తున్నారు, మిరప మొక్క వేయటానికి పదును చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అలా చాలో నడుస్తుంటే అక్కడ పాలే ఎదురొచ్చి, బాబు, మా తాళ్ళకి గీసిన కళ్ళు ఉంది, తెమ్మంటారా అన్నాడు. తెలంగాణ బిడ్డలకి చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ కళ్ళంటే ఏం తప్పు కాదు. ఒకప్పుడు బాగా ఉండేది, కానీ ఇప్పుడు ఎవరు తాగటం లేదు. సొంతంగా వాళ్ళ తాళ్లకున్న స్వచ్ఛమైనది అని తీసుకుంటారు. ఈశ్వర్ కూడా తీసుకుంటాడులే, కానీ మేనకోడళ్ళు అందరూ సిటీలో చదివిస్తున్నాడు కదా, అలా తాగటం తప్పుగా అనుకుంటారేమో అని శివ అనుకుంటుందేమో అని వాళ్ళతోటి చుట్టూతర అద్దులకి వేసిన కొబ్బరి చెట్లకు బోండాలు కొట్టించుకొని తీసుకుని రమ్మన్నాడు. ఇద్దరు పాకలో కూర్చుంటే అంత ఎండలో తిరిగినా కానీ కొబ్బరి నీళ్లు తాగితే మనసుకు హాయిగా ఎక్కడ తపన ఉండదు. అలా అక్కడ కూడా పని చేసుకుని శివని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. చిలక గోరింకల్లా వస్తున్న ఇద్దరిని చూసి రాములమ్మ మురిసిపోతూ, యారా మనవడా, ఇంటికాడ మేము అడ్డమైపోయాము అని శాలలో తిరుగుతున్నారా అన్నది. ఈశ్వర్, ఏ ముసలి నోరు కుట్టేస్తా అంటూ లోనికి వెళ్ళాడు. చక్కని చిక్కటి టీ అక్కలు పెట్టిస్తే తాగుతుంటే భార్గవి పక్కన కూర్చొని, మావయ్య, నన్ను సిటీకి తీసుకెళ్ళవా అని గారాలు పోతుంది. ఈశ్వర్, ఎందుకే అంటే షాపింగ్ చేయాలి అని అన్నది. శివ తెత్తున లేస్తూ, నీకు ఇప్పుడు షాపింగ్లు కావాలా? అయినా మావయ్య రాడు, ఇప్పటిదాకా ఎండలో పనిచేసి అలా కూర్చున్నాడో లేదు, తగుదనమ్మా అంటూ మళ్ళీ పని చెప్పేస్తూనే ఉంటున్నారు. ఖాళీగా పెదనాన్న నాన్న ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని పో, మావయ్య రాడుగాక రాడు అన్నది. శివ, పెదనాన్న నాన్న ఇద్దరు నీ మొగుడు పని చేశాడు అన్నది బాగానే ఉంది, మేము మరీ ఖాళీగా ఉన్నామని అంత తీసేస్తున్నాం ఎందుకమ్మా అన్నారు. ఇక శివ, ఖాళీగా ఇంట్లో కూర్చోకపోతే ఆ కూళ్ళతోటి తిరిగి ఏం పని చేస్తున్నారు, ఏం చేయట్లేదు, అదైనా చూడొచ్చు కదా, మీరేమన్నా పోయి ఎండకు పని చేయమంటున్నారా? కళ్ళు మాత్రం పీపాలు ఇంటికి జీతగాళ్లతో తెప్పించుకొని తాగుతారు. దానికోసమైనా అలా పోయి అక్కడే తాగి రావచ్చు కదా. మీరు బయటికి వెళ్తే మీరు కందిపోతారు, మరి మావయ్య కందిపోడా? నీ పెద్ద బిడ్డ తీసుకుని పోతే మీరు తీసుకుపోండి, లేకపోతే ఊరుకోండి అంటూ పెరట్లోకి పనామె కేకేస్తుంటే వెళ్ళింది. రాములమ్మ, ఒరేయ్, నువ్వు ఇంకా ముట్టుకోకుండానే దానికి అంతలా కొమ్ములు వచ్చేసాయి, రేపు ఒక పాప బాబు అయితే మమ్మల్ని ఇంట్లో ఉంచుతుందా తరిమేస్తుందా అని అందరూ నవ్వుకున్నారు.
పెరట్లో పాలు పితికి తెపాల శివకిస్తుంటే, శివ మంగమ్మ మంగమ్మ పంపు చెట్లు అంటే ఏంటి, గడ్డివాములు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి గడ్డివాములు అంటే అని తన ఎదురుగా చూపిస్తూ గడ్డివాము చూపిస్తూ, ఇది మన పెరట్లో ఉంది కదా, మరి ఇంకా పొలాల్లో ఎక్కడ ఉన్నాయి అని అడిగింది మంగమ్మ. ఈ గడ్డివాములు పాలిచ్చే గేదెలకేనమ్మా, మన పొలంలో గడ్డంతా మామిడి తోటలో పెట్టి అక్కడ వట్టి గేదెలను మేపుతారు. పంపు చెట్లు అంటే వరి పొలాల్లో ఉన్నవి, తోటల్లో ఉన్నవి, మామిడి తోటలో కూడా ఉన్నవి అనగానే శివ మనసులో, అందుకే మామయ్య నన్ను మామిడి తోటకి తీసుకుపోలేదనుకుంటా, ఎందుకంటే అక్కడే పంపు చెట్లు గడ్డివాములు ఉన్నాయి అంటే ఈయనగారు నా సవతలను అక్కడ పెడుతున్నాడా, ఇంట్లో అక్కతోనే అంటే కాపాడుకుంటా, మరి తోటలో ఎట్టా, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చింది. అలా ఆ రోజు రాత్రికి భార్గవి డాబా పైన చిలకలు చుడుతూ అన్నది కదా, భోజనాలు అయిపోగానే మామయ్య నువ్వు డాబా ఎక్కితే ఊరుకోను, ఆ మంచమేదో దుప్పటేదో మన రూమ్లోనే వేసుకుందాం, ఆ చిలకలేవో నేనే చుడతాను, నువ్వు డాబా ఎక్కితే మాత్రం ఊరుకోను మామయ్య అన్నది భార్గవి. ఏంటే మామయ్యని బెదిరిస్తున్నావు అని అంటుంటే, శివ నా మొగుడు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, నీ మొగుడు నేను బెదిరించట్లే, మూతి పగిలిద్ది ఇంకోసారి నా జోలికి వస్తే, నా మొగుడు జోలికి వచ్చావంటే ఖబర్దార్ అని వేలు చూపించి నువ్వు పద మావయ్య అని రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టి తాళం కూడా వేసింది. ఈశ్వర్ అయితే ఎంతలా నవ్వుకున్నాడు. నిన్నట్లా రెడీ అయింది, తల నిండా పూలు పెట్టింది, మళ్ళీ చీర చెంగును చుడుతూ నిల్చుంది. ఈశ్వర్, చిలకలు చుడతావా, తాళం తీస్తే బయట భార్గవి నా కోసం ఎదురు చూస్తుంది కదా, అక్కడికైనా వెళ్తా అన్నాడు. శివ కోపంగా ప్లేటు ఆకు తెచ్చి బెడ్ మీద పెట్టి, మావయ్య అవి ఎలా చుట్టాలో తెలియదు నాకు అని అంటుంటే, ఈశ్వర్ నువ్వు కూర్చో నేను చెప్తా అని శివ చెయ్యి పట్టుకోగానే పాప ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా ఒక్కొక్క వేలుకి చుట్టేసి ఆకులు చుడుతూ శివ 10 ఏళ్లకు చుట్టాడు. అప్పటికే శివలో రకరకాల తేడాలు వచ్చేసాయి. అప్పుడు ఇవి ఒక్కొక్కటి నాకు అందించు అన్నాడు. శివకి తెగ సిగ్గవుతుంది, కానీ ఇప్పుడు శివ పెట్టకపోతే భార్గవి ఆ పని చేస్తుంది అని మెల్లిగా వణుకుతున్న చేతులని ఈశ్వర్ నోటికి దగ్గరగా పెట్టింది. ఈశ్వర్ శివ చెయ్యిని పట్టుకొని ఒక్కొక్క వేలు తన నోట్లో పెట్టుకుని 10 చిలకలు తినే వరకు శివ గుండె సడి ఆమెకే వినిపిస్తున్నట్టు అనిపించింది. ఈశ్వర్ని చూడలేక బోర్ల మొక్కల పడుకుంది. శివ పాప తన గుండె దడ ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈశ్వర్ ఏ అచ్చదనం లేని నడుంపై చెయ్యి వేసి మెడ భాగం నుంచి వీపు భాగానికి ముద్దులు పెడుతుంటే శివ అయితే కట్టెలా బిగుసుకుపోయింది. ఈ రోజుకి చాలే అనేసి ఈశ్వర్ కూడా కష్టంగా ముడుచుకొని పడుకున్నాడు. ఏదేమైనా ఈశ్వర్కి చాలా హ్యాపీగా ఉంది అలా శివతో ప్రతి మూమెంట్ పంచుకుంటుంటే. శివ కూడా కొంచెం కొంచెం భయం వదిలేస్తూ భార్గవిని అరుస్తూ, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అరుస్తూ దౌర్జన్యం చేస్తున్న శివని మురిపంగా చూసుకుని నిద్రపోయాడు. నెక్స్ట్ డే ఉదయం శివ పెట్టింది కడుపు నిండా తిని అక్కలతో ఈరోజు మామిడి తోటలో మండలు విరిపించటానికి చాలామంది కూళ్ళోళ్ళు వస్తున్నారు, నేను అక్కడ ఉంటాను, బావలను వీలైతే అటు పొలంకి వెళ్ళి పొమ్మను చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మన శివ పాప పంపు చెట్లు గడ్డివాములు మామిడి తోటలో ఉంటాయి, కూలోళ్ళు చాలామంది వస్తారంటే అందులో నా సవతులు ఎవరో తెలుసుకోవాలి అనుకొని దొడ్లో పాడికి ఎదురు చూసుకునే జోడాలో ఆమె దగ్గరికి పోయి, పెద్దమ్మ మామిడి తోటకు పంపు చెట్లు ఉంటాయి, గడ్డి పాములు ఉంటాయి అన్నావు కదా, అక్కడ ఆడాళ్ళు మగాళ్ళని ఎలా పడేస్తారు అని చిన్నగా అన్నది. పెద్దమ్మ నవ్వుతూ, పిచ్చిదాన అదేం పెద్ద భాగ్యం, ఆడాళ్ళు ఏదో బయటికి వెళ్ళినట్టు వస్తారు, పంపు బాగా వస్తుంది కదా, అక్కడికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుగా అని చీరని మోకాల పైకి మడిచేసి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టు వంగుతారు. అప్పుడు పవిట చాటు నుంచి కనిపించే అందాలు ఆ కాళ్ళపై చూసి దగ్గరగా ఉన్న మగవాడు ఆమెను ఎత్తుకొని తోటలో ఎవ్వరూ లేకపోతేనేమో పాకలోకి పోతాడు, ఎవరన్నా ఉన్నారు అంటే గడ్డివాములో దూరతారు అన్నది. శివ ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని క్యారేజీ కట్టుకొని మామిడి తోటకు పోయింది. అక్కడ మగవాళ్ళు మండలు వీరుస్తుంటే ఆడవాళ్ళన్నీ ఫెన్సింగ్ అవతల వేస్తున్నారు. మామిడి తోట చల్లగా ఉంటుంది. ఈశ్వర్ తినేశాక నువ్వు వెళ్ళిపో శివ, ఇక్కడ చాలా పని ఉంది, మనుషులు లేకపోతే పని జరగదు అని పంపించాడు. అలా వెళ్ళిపో అంటే వెళ్ళిపోవటానికి వచ్చిందా శివ అని మెల్లిగా వెళ్ళినట్టే వెళ్ళింది. మళ్ళీ ఈశ్వరికి తెలియకుండా గడ్డివాములు ఎక్కడున్నాయి అని చూసుకుంటూ వచ్చింది. మామిడి తోటలోనే ఒక అరెకరం స్థలం గడ్డివాములు పేర్చి వట్టి గేదెలకు సాయంత్రం
అక్కడ కట్టేసి మేపుతారు. ఉదయం తోటలోనే వదిలేస్తారు. ఈరోజు తోటలో కూలోళ్ళు ఉన్నారు కదా అని వట్టి గేదెలను విప్పకుండా ఆ వరిగడ్డి వేసి మేపుతున్నారు. అలా వాళ్ళకు కూడా కనిపించకుండా అటు ఇటుగా గడ్డివాములో దూరింది. ఆ గడ్డివాము దగ్గరలోనే మామిడి తోటకి ఆ గేదెలకి పెద్ద పంపు సెట్ ఉంది. ఈశ్వర్ అక్కడికి వచ్చి పాలేరుతో మోటార్ వెయ్యి, లేత మొక్కలు నీళ్లు సరిపోవటం లేదు అన్నాడు. అలాగే బాబు అని మోటార్ వేశాడు. అది చాలా లావుగా ఒక జలపాతం లాగే వస్తుంది. ఇక నీళ్లు సరాసరా పరుగులు పెడుతుంటే లేత మొక్కల వైపు మళ్లించారు. అప్పుడు వచ్చింది ఆ పంపు సెట్ దగ్గరికి. ఎవరూ లేనిది చూసి ఈశ్వర్ ఒక్కడే ఉన్నాడు అని. ఆ ఊళ్ళో ఒక ఆవిడ ఈశ్వర్ని చూస్తూ తన చీరని మొత్తం మోకాలిపైకి మడిచిపెట్టి పవిటను సన్నగా మలచి బొడ్లో దోపేసింది. వంగి వంగి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టు కడుక్కుంటుంది. ఈశ్వర్ కేసి చూస్తూ, ఏ ఈశ్వర్, నీకు ఒంట్లో కాక పుట్టడం లేదా అన్నది. ఈశ్వర్ కోపంగా, నీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటివి నా నచ్చవు, ఇలాంటివి నా ముందు చెయ్యొద్దు అని అంటుంటే ఆమె, ఊరంతా నా వెంట పడుతుంటే నేను నీ వెంట పడుతున్నా. 10 సంవత్సరాల నుంచి గడ్డివాముల దగ్గర, పంపు సెట్ల దగ్గర అని ఊళ్ళో నీ మీద పుకారు లేచేదాకా చేశాను. అయినా కానీ లొంగటం లేదు. ఇప్పుడు నువ్వు నేను ఏ తప్పు చేయలేదు అని ఊరంతా చెప్పుకున్నా మగాడివి కాదా అంటారు. చేయకుండా ఉండి అంత పేరు సంపాదించుకోవటం ఎందుకు? చేసినా అదే కదా అన్నది. ఈశ్వర్, నేను మగాడినా కాదా అనేది నా పెళ్ళానికి తెలిస్తే చాలు. ఊళ్ళో అందరికీ తెలియాల్సినంత అవసరం కూడా లేదు. దారిన పోతుంటే కుక్కలు మొరుగుతాయి, నేను పట్టించుకోను. నేను ఎప్పుడూ అనుకున్నాను, నాకు నా భార్య పవిత్రంగా కావాలి అని నా మనసుకు అనుకుంటే నేను కూడా తనకు అందా కావాలి అని ఉండటంలో తప్పు ఉండదు. నా పెళ్ళం ఎవరో తెలియక అప్పుడు ఉన్నాను. ఇప్పుడు నా పెళ్ళం ఎవరో తెలిసింది కదా, దానికోసం ఎన్ని రోజులు ఉన్నా తప్పేం లేదు అంటుంటే ఆమె, అంత చిన్నపిల్ల నిన్నేం సుఖపెడుతుంది, నువ్వేం సుఖపడతావు? అయినా పెళ్లి జరిగి ఎన్ని రోజులైనా దగ్గరికి రావడానికి భయపడుతుందంట కదా. పెళ్ళయ్యాక కూడా బ్రహ్మచారిలా ఉండటం చాలా కష్టం ఈశ్వర్. అప్పుడంటే భార్గవి కాస్త గడుసుది. అటువంటివి తెలిస్తే మీ పెళ్లి జీవితంలో గొడవలు అవుతాయని దూరంగా ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు శివ కదా, శివ అమాయకురాలు, నువ్వే ఆట ఆడినా ఏమీ చేయదు అంటుంటే ఈశ్వర్ శివ వేస్తున్న చిందులు గుర్తొచ్చి, నీకు శివ అమాయకురాల్లా కనిపిస్తుందా? నువ్వు నన్ను ఇలా కోరుకుంటున్నావని దానికి తెలిస్తే ఈ ఊళ్ళో కూడా ఉండనియ్యదు నిన్ను. జాగ్రత్తగా ఉండు, అది కనిపించే అంత అమాయకురాలు కాదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. శివ అంత గట్టివాంలో ఉండి వింటుంది కదా. మా మామయ్య మంచిగా భార్య కోసం జీవితం అని ఉంటే ఈ అనాకారి ఆడవాళ్ళు లేనిపోని మాటలు పుట్టిస్తున్నారు అని అప్పుడే వచ్చి కొట్టాలి అన్నంత కోపం అనిపించింది. ఫస్ట్ రోజు అన్నాడు కదా, తెలిసి తప్పు చెయ్యకు అని. వెళ్తున్నాను అని చెప్పి వెళ్లకుండా ఉన్నాను అని తిడతాడేమో అని భయానికి ఆ గడ్డిలో దురద పెడుతున్న వాళ్ళ మాటలు వింటూ గడ్డి నవ్వులుకుంటూ కూర్చుంది. ఈశ్వర్ వెళ్ళిపోయాక మెల్లిగా అటు ఇటు చూసింది. ఎవరూ లేరు. ఆమె ఇంకా పంపు చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉంది, ఈశ్వర్ వస్తాడేమో మళ్ళీ అని. శివపాపకు కోపం వచ్చింది. అక్కడ ఏదో పాత దుప్పటి ఉంటే మెల్లిగా కనపడకుండా తీసుకుని వచ్చి తన మీద వేసి పెద్ద కొట్టుడు కొట్టింది. కొట్టేటప్పుడు, ఇంకొకసారి పంపు చెట్ల దగ్గరికి వచ్చావనుకో ఇప్పుడు దెబ్బలతో పోతుంది, చచ్చిపోతావు అని బాగా కొట్టి ఆమె దుప్పటి తీసే లోపల మళ్ళీ కనిపించకుండా దాక్కుంది. ఆమె పాపం చుట్టూ చూసి ఏమీ కనిపించక నన్నేదో దయ్యం కొట్టింది అనుకొని అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇక ఎప్పుడు పంపు చెట్టు దగ్గరికి రాదు. శివ చేస్తుంది మొత్తం ఈశ్వర్ చూస్తూనే ఉన్నాడు. మురిపంగా మురుసుకుంటున్నాడు. పాప దారిలో పడుతుంది అని అలా శివ ఈశ్వర్ని, ఏ పంపు చెట్లు ఏ గడ్డివాములు లేవు, శివ ప్రేమ కోసం చూస్తున్నాడు. దానికోసమే ఇన్ని రోజులు ఉన్నా నాకు ఇష్టమే అన్న మాటకి మురిసిపోతూ బాబుపై ప్రేమను అప్పుడు తన హార్ట్లోకి ఈశ్వర్ని తెచ్చేసుకుంది. అలా తెచ్చుకున్న మరుక్షణం తనువు పులకించింది. మామయ్య అనే భయం పోయింది. ప్రేమ అనే తపన మొదలైంది. ఈశ్వర్తో ఊహల్లో సాంగ్స్ వేసుకుంటూ వరిగడ్డి పుల్లలు నవ్వులుతూ పిచ్చి పిచ్చిగా గడ్డివాముల్లో దొర్లుతుంది. ఆ గడ్డివాములు కాసేపు ఈశ్వరికి శివ పరిస్థితి అర్థమయ్యి మెల్లిగా శివని చేరాడు. ఏదో పులకింతల్లో ఉన్న శివని వెనక నుంచి హగ్ చేసుకొని, ఏంటి బంగారం, నాతోనేనా ఆ డ్రీమ్స్ అన్నాడు. అలా ఈశ్వర్ వెనక నుంచి హగ్ చేసుకోవటం, అతనిపై ఇప్పుడిప్పుడే ప్రేమ బీజం మనసులో పడిపోయి ఒళ్ళంతా పులకింతలు రేపుతుంటే
అలా ఈశ్వర్ అనగానే ముందుకు తిరిగి అతని గుండెల్లో సిగ్గుపడుతూ దాగుండిపోయింది. ఈశ్వర్కి ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. అలా అని శివని గడ్డివాములో నెట్టేసి ఆమెతో చేరిపోయాడు. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతుంటే వెచ్చటి గడ్డిలో తనువులు కూడా వేడి ఆవిర్లు మొదలయ్యాయి. చెమటలకు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఒకరి కౌగిలిలో ఒకరు చెప్పతరము కాని సంతోషం, అలవి కాని ఆనందంతో శివ ఈశ్వర్ గుండెలపై చేయి పెట్టి లేస్తూ ఈశ్వర్ పెదవులు అందుకుని ఇద్దరికి మొదటి ముద్దుగా ఎంతసేపు సాగిందో తెలియదు. ఏదో తనువుల్లో తాపం. అంత హ్యాపీలో ఉన్న వాళ్ళు ఉంటే తోటలో పని అయిపోయింది, పొద్దు ఇంకా ఉంది, ఏదైనా పని చెప్తాడేమో అని పాలేరు చిన్నబాబు అనుకుంటూ వస్తున్నాడు. శివ తేరుకొని మెల్లిగా బయటికి వచ్చి గడ్డి దులుపుకుంటుంది. ఈశ్వర్ కూడా బయటికి వస్తా అతని గడ్డి దులుపుకుంటుంటే అప్పుడే పాలేరు అక్కడికి వచ్చి తల పోకుంటూ ఏదో చెప్పబోతుంటే ఈశ్వర్ వస్తా పదా అన్నాడు. అతను అక్కడి నుంచి దెబ్బకు పారిపోయాడు. శివ ఈశ్వర్ షర్ట్ గట్టిగా పట్టుకొని మామయ్య ఇంటికి పెందలాడొచ్చేయి, నీకోసం చూస్తాను అని సిగ్గుపడుతూ పారిపోయింది. ఏ పిల్లమైనా నీకోసం చూస్తాను అని మొగుడికి చెప్తే కాలు నిలుస్తుందా, అక్కడ పని ఎప్పుడైపోతుందా అని త్వరగా చేపిస్తున్నాడు. శివ ఇంటికి వెళ్ళింది ఈశ్వర్కి ఇష్టమైనవన్నీ కష్టపడి చేస్తుంది. లక్ష్మి, అంజలి ఏంటే ఈరోజు చాలా రకాలు చేస్తున్నావు అంటుంటే శివ నా మొగుడికి ఆ మాత్రం చేసి పెట్టాలి, అయినా మీరు దిష్టి పెట్టకండి, వంటగదిలోకి రాకండి అని గద్దించి పంపించింది. రాములమ్మ ఇది ఈరోజు వంటగదిలో నుంచి వెళ్ళగొట్టింది, రేపు రోజు ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టేస్తుంది అంటుంటే శివ వంటగదిలో ఉండి తేరగా తిని కూర్చుంటే కాస్త అదో ఇదో పని అందుకుంటేంటో ఉంచుతారు, అయినా నాకెందుకు అమ్మా, ఈశ్వర్ పెళ్ళం వచ్చేసింది, వాడిని కొంగున ముడి వేసుకుంది, అందరినీ వెళ్ళగొట్టింది అనే మాట రేపు నా పిల్లలు చూసుకోవటానికి మీరు ఉండాలి కదా, అలా ఒక మూలన పడి ఉండండి అన్నది. లక్ష్మి, అంజలి, రాములమ్మ తెగ మురిసిపోతున్నారు ఈశ్వర్కి మంచి రోజులు వచ్చాయి అని. ఈశ్వర్ కోసం శివ అంత ఆరాటపడటం వాళ్ళకి బాగా నచ్చింది. అలా వంట చేస్తూనే పూల ఆవిడ కేక వేస్తే లక్ష్మి కావాలని ఈరోజు ఏ పూలు వద్దులే అన్నది. శివ బయటికి వస్తూ నువ్వాడు పూల పెద్దమ్మ అని వెళ్ళి బుట్టెడు పూలు నాకే కావాలి అన్నది. పూల ఆమె మురిసిపోతూ ఇన్నెందుకమ్మా అన్నది. ఇదిగో పెద్దమ్మ, తలలో బరువైతే పక్క మీద పోసుకుంటా, నీకెందుకు, ఇదిగో డబ్బులు తీసుకొని ఇచ్చేయి అని ఆ గంపని తెచ్చి ఇంట్లో పెట్టి ఇందులో పూలు ఎవరైనా ముట్టుకున్నారనుకో ఊరుకునేదే ఉండదు అని వండినవన్నీ చక్కగా సర్ది పెట్టి స్నానం చేసి తలనిండా పువ్వులు పెట్టి ఈశ్వర్ కోసం ఎదురు చూస్తుంది. అన్ని పొలాల నుంచి పాలేర్లు వచ్చి లెక్కలప్పజెప్పి పోతున్నారు, కానీ మావయ్య కనిపించడం లేదు అని అందరినీ అడుగుతుంది. ఎవరు కూడా పొలం దగ్గర కనిపించలేదు, తోట దగ్గర కనిపించలేదు అని చెప్తున్నారు. ఎప్పుడో వచ్చేవాడు కదా టీ టయానికి, పని కాకపోతే పొద్దు గూకెతుంటే వస్తాడు, ఇంకా రాగటం లేదు అని పాపం 100 సార్లు గుమ్మం దగ్గరికి వచ్చి చూసింది. రాములమ్మ, ఇంటికి వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా అలానే ఉంటాడా, ఎందుకు ఊరక తిరుగుతావు, అటు ఇటు తిరిగి నీకు చెమటలు పోస్తున్నాయి, ఫ్యాన్ కిందన్నా కూర్చో అంటుంది. అయినా ముసలి చీకటి పడుతున్న మామయ్య ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, ఎటు వెళ్ళాడు అని కాస్త కంగారు పడుతుంటే లక్ష్మి శివ కంగారుని చూసి వాడు పట్నం వెళ్ళాడు అనగానే పెళ్ళాన్ని నాకు తెలియకుండా అక్కలకు మీకు తెలుసా, అయినా ఎందుకు పంపించారు అని రంకెలు వేస్తుంది శివ. భార్గవి బయటికి వస్తూ నేనే పంపించా, పుస్తెల తాడు తెమ్మని, రేపు మామయ్య నేను గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాము, రేపు మంచి రోజంట అన్నది. శివ శవంగిలా లేచి భార్గవి మెడ పట్టి సోపాల విసిరికొట్టి ఏంటి మామయ్యని పెళ్లి చేసుకుంటావా అని, అది నేను బ్రతికుండగా అని గట్టిగా మెడ వచ్చేస్తుంది. అందరూ శివని లాగుతూ అది చచ్చిపోద్దే అని అంటుంటే శివ చస్తే సావని, ఇది చచ్చినా వచ్చిన నష్టం లేదు, కానీ సవతిగా అయితే నేను ఉంచుకోను, నా మొగుడు నాకే సొంతం, రేపు కానీ మామయ్య దీని మెడలు తాళి కట్టాలి, నువ్వు ఉండేది ఇంట్లో కాదు కాట్లో పెడతా, ఖబర్దార్, నేనంటే ఏంటో చూపిస్తా, అయినా నువ్వు తెమ్మనగానే తగుదరమ్మా అని ఎలా వెళ్ళాడు మావయ్య, రాని మావయ్య సంగతి చెప్తా అంటూనే ఉంది. ఈశ్వర్ వెనక నుంచి గొంతు సర్దుకుంటూ వచ్చాడు. శివ ఈశ్వర్ని చూస్తూ పరుగున వెళ్ళి చెప్పు మావయ్య,
నువ్వు భార్గవి అక్కని పెళ్లి చేసుకుంటావా అని బేలగా అడుగుతుంది. భార్గవి ఏదో సైగ చేసింది. ఈశ్వరి ఏమీ మాట్లాడటం లేదు. శివకు మండిపోయింది. ఈశ్వర్ గల్లా పట్టుకొని తన రూమ్లోకి గుంజుకుని పోయి తలుపు గడియ గట్టిగా పెట్టి, ఏంటి మామయ్య, నీకేమైనా నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు ఒకవేళ అంత తోపు తురుము అయితే నీకు 2 పిల్లలు 3 పిల్లలు చేసుకునే కెపాసిటీ ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తాళి కట్టావు కదా, నేను మొదటి పిల్లాన్నే కదా, నాకు సవతులు అంటే నచ్చరు, నీకేం కావాలన్నా నేనే ఇస్తాను అంటూ ఈశ్వర్ని వాష్రూమ్లోకి తీసుకుపోయి దగ్గరుండి తనే తలంటు స్నానం పోసి టవల్తో తుడిచి, ఇది కట్టుకొని రా, బయట నీ బట్టలు పెట్టాను అని బయటికి వచ్చి ఈశ్వర్ తినటానికి అన్ని ప్లేట్లో పెట్టుకుని, నా మొగుడు ఈ రోజు నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరకు కూడా రాడు, మీ తిండేదో మీరు తినండి అని, నా మొగుడికి ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తా అని రూమ్లోకి వచ్చి మళ్ళీ తాళం పెట్టింది లోపల నుంచి. ఈశ్వర్ బయటికి వచ్చాక అక్కడ బట్టలు చూసి భార్గవి శివలో త్వరగానే మార్పు తెచ్చింది అని మనసులో అనుకున్నాడు. శివకు అలాగనే భయంగా ఉంటే జీవితం హ్యాపీగా ఉండదు అని ఆలోచించిన ఈశ్వర్ భార్గవి ఎక్కడ ఉందో తెలుసుకుని, నువ్వు ఇలా బయట ఉండాల్సిన అవసరం లేదు, నీకు నచ్చిన జీవితం నేను దగ్గరుండి చేస్తాను, నువ్వు చేసిన తప్పిదం నేను చేసిన తప్పిదం ఏదైనా శివ నా భార్య అయినది కదా, అది నన్ను చూస్తూ భయంగా ఉంటే నాకు కూడా బాధగా ఉంది, దాని భయం పోయి ప్రేమగా ఉంటే చూడాలనుంది అని చెప్పాడు. అలా భార్గవి వచ్చేసింది. శివని రెచ్చగొట్టింది. సూర్యకి దగ్గరయ్యేలా చేసింది. అలా శివ తను చేసినవి కొసరి తినిపిస్తూ, మామయ్య నీకు జీవితంలో ఇంకొకరంటే నేను భరించలేను, అలా అని చచ్చిపోలేను, ఎందుకంటే నీతో జీవితం చూడకుండానే ఎలా చచ్చిపోను అని అమాయకంగా అంటుంది. ఈశ్వర్ శివకి కూడా తినిపిస్తూ, నేను చెప్పానా నాకు ఇంకొకటి కావాలి అని అంటుంటే, మరి భార్గవి అక్క అలా అంటుంది కదా అనగానే, ఈశ్వర్ నీకు మొగుడు వద్దంటే కావాలి అనేవాళ్ళు తీసుకుంటారు కదనే, వాళ్ళ ఇష్టం వాళ్ళది అంటుంటే, శివ మరి నువ్వు పుస్తల తాడు తెచ్చావా అన్నది. ఈశ్వర్ లేదు, నీ కోసం పట్నం వెళ్ళాను, పెళ్లిలో గాజులు తీసుకుంటే అవి మీ అక్క వేసుకొని వెళ్ళిపోయింది కదా, నీ చేతులకి గాజులు లేవు అని అంటూ బంగారు గాజులు బాక్స్ తీసి శివ చేతికి ఒక్కొక్కటి తొడుగుతున్నాడు. శివకి ఆనందంతో కన్నీళ్లు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. ఎవరేమన్నా కానీ మా మామయ్యకి నేనంటే ప్రాణం అనుకొని అందంగా ఈశ్వర్ మీద పడిపోయింది. ఇంకేముంది, ఈశ్వర్ పాపని ముద్దుల్లో ముంచేసి మురిపాల విందుని ఆరగించేసి శివని సంతోష సరాగాలు, తీయని తేనెలాంటి బాధలు అన్నీ పరిచయం చేస్తూ ముద్దుగా మురిపంగా ముచ్చటైన సంసారం ప్రేమతో సాగించారు. భార్గవికి ఆమె కోరుకున్న అతనితో పెళ్లి చేశాడు. సంవత్సరం తిరగకుండానే శివ పండంటి మగపిల్లగాడికి జన్మనిచ్చింది. అనుకున్న ప్రకారం ఊరందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఈశ్వర్ ఆనందం కాదు, ఎందుకంటే అంతటి మనిషిని కూడా శివ ప్రేమానురాగాలతో కట్టిపడేసింది. శివ మాటలు దాటి, ఆమె ప్రేమను దాటి ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అంతలా మాయ చేసింది. ఇక రాములమ్మకైతే పోయే ప్రాణం తిరిగి వచ్చింది. మళ్ళీ చిన్నపిల్లలా తయారైంది. ఎందుకంటే ముని మనవడిని ఇచ్చింది కదా. జేజమ్మగా 3 ఆడపిల్లలకు వెండి ఉగ్గు గిన్నెలు బహుకరించింది. ఇక్కడ ముని మనవడు కదా, వంశానికి వారసుడు కదా, బంగారంతో ఉగ్గు గిన్నె చేపించింది. తెల్లని పంచ, తెల్లని షర్టు, చేతికి కడియం, మెడలో గొలుసు, తెల్లని తెలుపు ఆ బట్టలతో ఎంత అందంగా కనిపిస్తున్నాడో శివకి ఈశ్వర్. బాబుని ఉయ్యలలో ఊపుతూ, అమ్మ నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనే కదా, మీ తమ్ముడు మంచితనం, మీ తమ్ముడు అందం ముందు నేను పనికి రాకపోయినా కానీ అతని భార్యగా నేను స్థానం సంపాదించుకున్నా, నాకు మీ తమ్ముడిని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని తల్లికి ముద్దులు పెడుతుంది. లక్ష్మి, అంజలి, ఆ రోజు మా తమ్ముడి బంగారమే అంటే విన్నావా, ఈ అలచూడు, నీకు చదువు అబ్బకపోయినా నా తమ్ముడిని కొంగున ముడేసుకోవడం మాత్రం బాగానే అబ్బింది అని ఇద్దరు తల్లి స్థానం నుంచి ఆడబిడ్డ స్థానానికి వచ్చి అల్లరి పెట్టారు. అలా సంతోషంగా శివ జీవితం సాగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్.
డైలీ స్టోరీ చదివేసి ఇది చదివే వరకు చాలా లాంగ్ వాయిస్ ఇవ్వటం అయిందేమో, దెబ్బకి హార్ట్లో పట్టేసింది. అది సెట్ అయ్యే వరకు చాలా టైం పట్టింది. అందుకే ఈరోజు వేదాగ్ని కూడా రాయలేదు. ఈ ఛానల్కి A to Z అన్నీ ఒక్కదాన్నే చూసుకోవటమేమో చాలా బటన్ అయిపోతుంది. ఈ సీరియల్ ఎండింగ్లో నా ఊపిరి పోయినట్టుగానే అనిపించింది. వాయిస్లో ఏమన్నా చేంజ్ ఉంటే లైట్ తీసుకోండి. మరొక మినీ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి. మీ ఒక్క లైక్ పడిన కష్టాన్ని మరిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి.